ఓకేనా? మీకు బైనరీ కోడ్ చాలా మందికి ఐడియా ఉండుండొచ్చు. కొంతమందికి ఐడియా లేకపోయి ఉండొచ్చు. ఐడియా లేకపోతే జస్ట్ స్మాల్‌గా, స్పీడ్‌గానే చెప్తాను. మనం యాక్చువల్‌గా ఏంటంటే బైనరీ కోడ్‌ని తీసుకోవడానికి, కాలిక్యులేట్ చేయడానికి 8421 కోడ్‌ని యూజ్ చేసి 8421 కోడ్‌ని యూజ్ చేసి మనం బైనరీ అనేదాన్ని కాలిక్యులేట్ చేస్తాం. నేనేం చెప్పాను మీకు? 9 ఉన్నది. 9 కదా! 9కి ఈ 8421 కోడ్ యూజ్ చేసి 9కి పాసిబిలిటీస్ ఏమేమొస్తాయి? 8 + 4 ఎంత అవుతది? 12 అవుతది. సో, అది పాసిబుల్ కాదు. 8 + 2 10 అవుతది. అది పాసిబుల్ కాదు. 8 + 1 9 అవుతది. అది పాసిబుల్. అంటే మనకి 9 కావాలి. ఎక్కడైతే 9 రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయో అక్కడ మాత్రం 1 పెట్టుకోండి. ఇదే కదా 8421 కోడ్‌ని యూజ్ చేసుకొని మనకు 9 కావాలంటే ఇలా చేస్తాం. సరే ఇప్పుడు చెప్పండి ఎవరైనా 13 రావాలంటే? ఈ కోడ్‌ని యూజ్ చేసి 8421 కోడ్‌ని యూజ్ చేసి 13కి బైనరీ డిజిట్ కోడ్ ఏమొస్తది? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ చెప్తున్నారేంటి? చూడండి 13 రావాలంటే 8 + 4 ఎంత? 12. అక్కడికి 12 వచ్చేసింది. సో, దానికి +1 యాడ్ చేసుకోవాలి. 1 యాడ్ చేసుకుంటే 13 వస్తది కదా! మనకి 8 ఉంది, 4 ఉంది, 1 కూడా ఉంది పాసిబిలిటీస్‌గా. సో, ఎక్కడైతే వన్స్ వచ్చినాయి, ఎక్కడైతే మన పాసిబిలిటీస్ కావాలో అక్కడ మాత్రమే 1 యాడ్ చేసుకోవాలి. అంతే కదా! 8 + 4 12 + 1 ఇది 13. 9కి చెప్పండి ఎవరైనా? 9కి చెప్పేసాం కదా! 7కి చెప్పండి. ఓకే. 7కి కూడా అంతే సేమ్ ఏదైతే 4 + 2 + 6 + 1 ఇది 7. ఓకే కదా! అర్థమైంది కదా అందరికి? నా స్క్రీన్ కనబడుతుంది కదా అందరికి? ఓకే. ఒకసారి ఇప్పుడు కనబడుతుందా వర్డ్ డాక్యుమెంట్? ఇదిగో చూడండి 8421 కోడ్‌ని యూజ్ చేసుకున్నాం మనం. ఆ యూజ్ చేసుకొని ఒక్కొక్క దానికి ఇలా రాసాం. 50ని చెప్పండి ఎవరైనా? థర్టీ 32కి చెప్పగలరా ఎవరైనా? ఇక్కడ యాక్చువల్‌గా ఇదొక ప్యాటర్న్‌ని ఫాలో అవుతుంది చూసారంటే 8421 కోడ్ అనేది. నెక్స్ట్ దీని తర్వాత ఏమొస్తది? 16 నెక్స్ట్ 32 అంటే మీకున్న నంబర్‌ని బేస్ చేసుకొని మీరు ఫాలో అవ్వండి. మీకేమన్నా సపోజ్ నేను 2కే అడిగాననుకో, ఈ రిమైనింగ్ డేటా అంతా అవసరమా? ఇదేమీ అవసరం లేదు. ఓన్లీ 8421 కోడ్‌లో 21 కోడ్ ఒకటే తీసుకుంటే చాలు. నేను 2 అని అడిగాననుకోండి. 1 నెక్స్ట్ 0 ఇదే కదా 2కి. మిగిలిన అటు సైడ్ ఏముంటాయి అన్ని జీరోస్ ఉంటాయి. దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా?
బేసిక్‌గా మనకి అహ్మద్ సేమ్ అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 256 అని, 512 అని, 1024 అని అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీకున్న నంబర్‌ని బేస్ చేసుకొని. కానీ ఇదేంటంటే ఇది సిస్టమ్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ అన్నమాట. ఈ బైనరీ డేటాని మీకిచ్చామనుకో, మీరు దాన్ని మార్చలేరు కదా! కన్వర్ట్ చేసుకోలేరు కదా! ఎందుకంటే ఇది హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ కాదు. మిషన్ అండర్‌స్టాండింగుల్ లాంగ్వేజ్ అన్నమాట. ఓకేనా? అందుకని మనం సిస్టమ్ అనేది మీరు ఎడిషన్ చేయడానికి ఏమిచ్చినా సరే అదే తీసుకుంటుంది. పీపీటీ కనబడుతుందా అందరికి? ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ ఇచ్చాం. చెప్పాను కదా! ఇందాకడ యాజ్ ఇట్ ఈస్‌గా మీరు 9999 అని ఇన్పుట్ ఇచ్చారు. 9999కి మల్టిప్లికేషన్ చేయాలని కూడా ఇన్పుట్ ఇచ్చారు. నెక్స్ట్ సిస్టమ్ ఏం చేస్తదంటే దాన్ని ప్రాసెస్ చేస్తది. ప్రాసెస్ చేయడం అంటే ఏంటి ఇక్కడ? నేను ఇందాక చెప్పినట్టు బైనరీలో కన్వర్ట్ చేసుకుంటది. బైనరీలో కన్వర్ట్ చేసుకొని అది మళ్ళీ మనకు బైనరీలో ఇచ్చిందనుకో మనం అర్థమవుతదా? అర్థం కాదు కదా! అంటే మనం ఏమి ఇచ్చామో దానికి మల్టిప్లికేషన్ చేసి మాత్రమే అది మళ్ళీ మనకి డిజిట్స్ లోనే ఇవ్వాలి. ఆ నంబర్స్ లోనే ఇవ్వాలి. అది ప్రాసెస్ చేసుకొని మనకి అవుట్‌పుట్ ఇస్తది. ఇన్పుట్ ఇస్తాం, ప్రాసెస్ చేస్తాం, అవుట్‌పుట్ తీసుకుంటాం. ఇవి చాలా చిన్న టర్మినాలజీ చెప్పడంలో. కానీ లోపల జరిగే ప్రాసెసింగ్ అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు 9999 అనేది ఇచ్చిందనుకో, మీరు ఫస్ట్ 9999 ఇచ్చారు. దాని మల్టిప్లికేషన్ ఇచ్చారు. మళ్ళీ మీకు కావాల్సిన నంబర్‌ని మల్టిప్లై చేసుకోవడానికి కూడా నంబర్ ఇచ్చారు. ఇదంతా ఒక స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉంటుంది లోపల. ఆ స్టోరేజ్ ఎలిమెంట్స్‌ని యూజ్ చేసుకొని అది స్టోర్ చేసుకుంటుంది. స్టోరేజ్ చేసుకొని అది బైనరీ కోడ్ కనబడుతుంది కదా కింద. బైనరీ కోడ్‌లో కన్వర్ట్ చేసుకుంటుంది. బైనరీ కోడ్ 1 జీరోస్‌లో కన్వర్ట్ చేసుకొని ఆ డేటాను తీసుకెళ్ళి స్టోరేజ్‌లో స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్న డేటాతో ఇనీషియల్‌గా మనం ఒక నంబర్ ఇచ్చాం. దాన్ని బైనరీలో కన్వర్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలా, ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా అని దానికి ఒక అర్థమెటిక్ ఆపరేషన్ ఇచ్చాం. అది కూడా స్టోరేజ్‌లో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంకొక నంబర్‌తో దాన్ని మల్టిప్లై ఇంకో నంబర్ ఇచ్చాం. రెండో నంబర్ ఇవ్వాలి కదా! ఆ నంబర్ ఇవ్వగానే దాన్ని కూడా ఏం చేస్తదంటే అది బైనరీలో కన్వర్ట్ చేసుకుంటుంది. అది కూడా స్టోరేజ్‌లో చేసుకుంటుంది. స్టోరేజ్‌లో కన్వర్ట్ చేసుకుంటుంది. స్టోరేజ్‌లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏమవుతదంటే అది ప్రాసెస్ చేస్తది. దేన్ని యూజ్ చేసుకొని? సీపీయూని యూజ్ చేసుకొని. సిస్టమ్‌కి మెయిన్‌గా హార్ట్ ఏంటి? సీపీయూయే కదా! అంటే సీపీయూ లేకపోతే అది ఎటువంటిది చేయలేదు. సీపీయూ పేరే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నమాట. అందులో ఏముంటాయి? ఏఎల్యూ ఉంటది. ఏఎల్యూ అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్. అంటే ఇప్పుడు మీరు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అని ఇచ్చారు. అది ఎందులో ఉంటాయి? అవన్నీ ఏఎల్యూలో ఉంటాయి. అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ ఏఎల్యూ పెర్ఫార్మ్ చేస్తది. అంటే కాలిక్యులేషన్స్ అన్నీ ఏఎల్యూ పెర్ఫార్మ్ చేస్తది. ఆ ఏఎల్యూ అనే డివైస్ అందులో లేదనుకో మీ సిస్టమ్‌లో మీరిచ్చిన అది డేటాను తీసుకోలేదు. తీసుకున్నా ప్రాసెస్ చేయలేదు. ఎందుకంటే దాంట్లో ఏఎల్యూ లేదు కాబట్టి. మీకు తెలిసిన వర్కే మీరు చేయగలరు కదా! మీకు తెలియనిది తెలీదని చెప్పేస్తారు కదా! సేమ్ సిస్టమ్ కూడా అంతే. అందులో ఏదైతే ఉన్నదో అది మాత్రమే చేయగలరు. రిమైనింగ్ అది చేయలేదని వెనక్కి బ్యాక్‌కొచ్చేస్తది. ఇప్పుడు మీరు పైథాన్‌లో గాని, జావాలో గాని ప్రోగ్రామ్స్ ఎంటర్ చేస్తారు కదా! ప్రోగ్రామ్స్ ఎంటర్ చేసినప్పుడు ఏమవుతది? అది కరెక్ట్ ఉంటే అవుట్‌పుట్ చూపిస్తది. బట్ కరెక్ట్ లేకపోతే ఏమవుతది? ఎర్రర్స్ వస్తాయి కదా! సేమ్ ఇక్కడ కూడా అంతే. మీకు ఏఎల్యూ ఉంటేనే అర్థమెటిక్ ఆపరేషన్స్ గాని, ఆ కాలిక్యులేషన్స్ అనేవి అది పెర్ఫార్మ్ చేయగలదు. ఒకసారి ఏఎల్యూ అనేది లేకపోతే అది ప్రాసెస్ చేయలేదు. నెక్స్ట్ సీయూ అంటే కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ ఏం చేస్తది? ఇప్పుడు మీరు ఒక ఇన్పుట్ ఇచ్చారు. ఆ ఇన్పుట్‌ని తీసుకోవాలది. ఆ కంట్రోల్ యూనిట్ అనేది ఆ ఇన్పుట్‌ని తీసుకొని దాన్నెక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తది. నెక్స్ట్ ఒక అర్థమెటిక్ ఆపరేషన్ ఇచ్చారు. ఆ ఎడిషన్ గాని, సబ్ట్రాక్షన్ గాని, మల్టిప్లికేషన్ గాని అని. అది కూడా అదేం చేస్తది? దాన్ని కూడా తీసుకొని కంట్రోల్ యూనిట్ దాన్ని స్టోరేజ్ దాంట్లోకి పంపిస్తది. నెక్స్ట్ ఇంకో నంబర్ ఇచ్చారు. ఆ నంబర్‌ని కూడా కంట్రోల్ యూనిట్ అనేది తీసుకుంటది. దాన్ని కూడా అది ఎక్కడికి పంపించాలో స్టోరేజ్ ఎలిమెంట్స్‌కి పంపిస్తది. పంపించిన తర్వాత
ఎంయు అంటే ఇది మెమరీ యూనిట్ అనమాట. ఈ స్టోరేజ్ మనకి ఇంటర్నల్ స్టోరేజ్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఉంటాయి కదా! ఇప్పుడు మొబైల్ ఉందది. మొబైల్‌లో మనం కొనేటప్పుడు ఏం చూస్తాం? కొనేటప్పుడు ఏం చూస్తాం? దానికి ర్యామ్ ఎంత, రోమ్ ఎంత, ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత, ఎక్స్పాండబుల్ ఎంత వరకు ఇవన్నీ చూస్తాం కదా! అలాగే ఈ మెమరీ యూనిట్‌లో ఏముంటాయంటే ర్యాము, రోము ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ యూనిట్స్ అన్నీ ఒక దాంట్లో ప్లేస్ చేస్తారు. ఇవన్నీ నేను ఇందాక చెప్పాను కదా! మైక్రో ప్రాసెసర్స్‌ని చిప్స్ కింద డివైడ్ చేశారు. ఆహ్, మనం ట్రాన్సిస్టర్స్‌నన్ని చిప్స్ కింద డివైడ్ చేసుకొని ఒక చోట పెట్టుకున్నారు కదా! అని చెప్పాను కదా! ఇవన్నీ ఒక ఏఎల్యు ఒక చిప్‌లో ఉంటది. ఒక సీయు ఒక చిప్‌లో ఉంటది. ఒక ఎంయు ఒక చిప్‌లో ఉంటది. ఇవన్నీ ఒక చిన్న పీసీబీ మీద ఫ్యాబ్రికేట్ చేస్తారు. అదే మన మదర్ బోర్డ్ అనమాట. ఆ మదర్ బోర్డే మన సీపీయూ ఓపెన్ చేసినప్పుడు సీపీయూలో చాలా వరకు ఏమీ ఉండదు. ఖాళీగానే ఎక్కువ ఎంప్టీ స్పేస్ కనబడుతది దాంట్లో. ఓన్లీ ఒక మదర్ బోర్డ్ ఒకటే కనబడుతది. ఈ అన్ని ఐసీస్ అన్నీ ఒక దాని మీద ఫ్యాబ్రికేట్ చేస్తారు. అలా ఫ్యాబ్రికేట్ చేసిన దాన్నే మదర్ బోర్డ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్ ఉంటుంది. నెట్వర్క్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా డేటాని మీరు ప్రాసెస్ చేసుకోవాలి. త్రూ ఇంటర్నెట్ ద్వారా మీరు డేటాను తీసుకోవాలి సిస్టమ్‌కి. ఇంటర్నెట్ తీసుకోవాలంటే దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం ఒక పోస్ట్ పంపించాలి. ఒక చోట నుంచి వేరే చోటికి. ఒక పోస్ట్ పంపించినప్పుడు ఏం చేస్తాం? మీరు ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్ రాసి దాన్ని పోస్ట్ ఆఫీస్‌లో గాని, సంథింగ్ ఏదైనా కొరియర్ ఆఫీస్‌లో గాని మీరు సబ్మిట్ చేస్తారు. వాళ్ళేం చేస్తారు? దానికి ఒక పాత్ అనేది క్రియేట్ చేస్తారు. అంటే ఈ ఈ బస్‌కిస్తే ఈ బస్ నుంచి దాని నెక్స్ట్ ఈ లొకేషన్‌కెళ్తది. ఆ లొకేషన్ నుంచి ఈ లొకేషన్‌కి మనం ఆన్‌లైన్‌లో ఏమన్నా పర్చేజ్ చేస్తాం కదా! ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ పెట్టినప్పుడు అమెజాన్ అవన్నీ అదంతా మీకు తెలుస్తూ ఉంటది కదా! ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయింది. ఢిల్లీ వచ్చింది. నెక్స్ట్ అహ్మదాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చింది. మన ఇంటికొచ్చింది. ఇలాగా స్టెప్ బై స్టెప్ మీకు తెలుస్తది కదా! అలాగే కంప్యూటర్‌లో కూడా నెట్వర్క్ ఉంటుందన్నమాట. అంటే ఏదైనా ఒక డేటాని మనం ఇంటర్నెట్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అనంటే త్రూ నెట్వర్క్ ద్వారా మాత్రమే అది ట్రాన్స్‌ఫర్ అవుతది. ఆ నెట్వర్క్ అనేది ఏంటంటే ఒక డెడికేటెడ్ పాత్ అనేది మీకు అసైన్ చేస్తది. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి డేటాను తీసుకురావాలి అని. నెక్స్ట్ పిఐఎన్ అంటే ఏంటంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్. పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇంట్లో మీకు సిస్టమ్‌కి ఏమన్నా నెట్ కనెక్షన్ పెట్టుకున్నారనుకో, అది పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే. అంటే ఓన్లీ మీ యొక్క పర్సనల్ యూసేజ్ కోసం మాత్రమే దాన్ని యూజ్ చేస్తారు. దాంట్లో ఇంకా వేరే టైప్స్ ఏముంటాయి? కంట్రోల్ ఏరియా నెట్వర్క్ అన్నమాట ఇది. క్యాన్ అంటే సిఏఎన్ అంటే కంట్రోల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. యాక్చువల్‌గా మనం ఇంట్లో పాన్ గాని, ల్యాన్ గాని ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తాం. పాన్ అంటే ఓన్లీ మీ సిస్టమ్‌కి బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది. ల్యాన్ అనేది ఏంటంటే ఒక 3, 4 సిస్టమ్స్ కూడా త్రూ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాన్ అనేది ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీ అన్నమాట. అంటే ఒక కాలనీ ఉన్నదనుకోండి. ఆ కాలనీలోకి ఒక హబ్ అనేది ఒక చోట పెడతారు. ఆ హబ్ నుంచి ఆ కాలనీలో ఉన్న బిల్డింగ్స్ అన్నిట్లికి మనకి డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అవుతది. అంటే ఇంటర్నెట్. నెక్స్ట్ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే చిన్న స్మాల్ విలేజెస్‌కి ఒక హబ్ ఉంటుంది. ఆ హబ్ నుంచి ఆ విలేజ్ అంతా కవర్ అవుతదన్నమాట. అది వ్యాన్. ఓకేనా? నెక్స్ట్ మేజర్ సెక్షన్ ఇన్ సీపీయూ అంటే ఒక కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్‌లో మేజర్ సెక్షన్స్ ఏముంటాయి? ఏఎల్యూ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా! అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్స్ అని. ఎడిషన్ గాని, సబ్ట్రాక్షన్ గాని, మల్టిప్లికేషన్ గాని, డివిజన్ గాని, ప్లస్ ఆర్ మైనస్ గాని, పర్సెంటేజ్ గాని ఎటువంటి ఆహ్, పెర్ఫార్మ్ చేయాలన్నా సరే లాజికల్ ఆపరేషన్స్ గాని, అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలంటే మనం ఏఎల్యూ దగ్గరికి వెళ్తాం. ఏఎల్యూ అనేది ఏంటంటే ఒక సింగిల్ చిప్ మీద ఫ్యాబ్రికేట్ అయ్యి ఉంటుంది. ఇదంతా ఒక మదర్ బోర్డ్ మీద ఫ్యాబ్రికేట్ అయ్యి ఉంటుంది. ఓకేనా? మనం అండ్ ఆపరేషన్ గాని, ఆర్ ఆపరేషన్ గాని, నాట్ ఆపరేషన్ గాని ఇవి మీకు తెలిసుండొచ్చు. ఈ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలన్నా సరే గ్రేటర్ దెన్నా, లెస్ దెన్నా మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు దాంట్లో ఉంటుంది కదా! గ్రేటర్ దెన్, లెస్ దెన్ అప్పుడు ఇవి కూడా మనకి ఏఎల్యూఏ పెర్ఫార్మ్ చేస్తది. ఇటువంటి ఆపరేషన్స్ కూడా. నెక్స్ట్ ఎంయు అంటే మెమరీ యూనిట్. మెమరీ యూనిట్‌లో ఏముంటుంది? ప్రైమరీ స్టోరేజ్, సెకండరీ స్టోరేజ్. ప్రైమరీ స్టోరేజ్‌కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ర్యామ్, రోమ్ అనేవి ప్రైమరీ స్టోరేజ్ కదా! లాజిక్ గేట్స్ అంటేనే ఇవి కదండీ. అండో, ఆర్ ఇవన్నీ లాజిక్ గేట్స్‌ని యూజ్ చేసుకునే కదా పెర్ఫార్మ్ చేస్తాం. సెకండరీ యూనిట్స్ సెకండరీ సెకండరీ మెమరీ. సెకండరీ మెమరీ ఏంటి? ఈ పెన్ డ్రైవ్స్, ఆహ్, మెమరీ కార్డ్స్, హార్డ్ డిస్క్‌లు ఇవన్నీ సెకండరీ స్టోరేజ్ అన్నమాట. ఇదంతా దేంట్లో స్టోరీ ఉంటుంది? ఇదంతా ఒక సెక్షన్. ఈ సెక్షన్‌నే మెమరీ యూనిట్ అంటారు. నెక్స్ట్ సీయూ. సీయూ అంటే ఏంటంటే కంట్రోల్ యూనిట్.
కంట్రోల్ యూనిట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఫైల్‌ని ఒక చోట సేవ్ చేశారు. సేవ్ చేసినప్పుడు యాక్చువల్‌గా మీరు స్టార్ట్ దగ్గరికి వెళ్లి సెర్చ్ బార్ ఉంటుంది కదా! ఆ సెర్చ్ బార్‌లో మీరు ఒక సేవ్ చేసుకున్న ఫైల్‌ని నేమ్‌ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేయగానే ఆ సిస్టమ్ ఏం చేస్తది? దానికి రిలేటెడ్‌గా ఉన్న ఫైల్స్‌నన్నిటిని అక్కడ తీసుకొనొచ్చి మీకు చూపిస్తది కదా! అంటే సెర్చ్ చేస్తది. దాన్ని ఫెచ్ అంటారు. ఫెచ్ అంటే ఫెచింగ్ ఈస్ నథింగ్ బట్ సెర్చింగ్ అన్నమాట. ఫెచ్ చేసి నెక్స్ట్ ఎన్‌కోడ్ చేస్తది. ఎన్‌కోడ్, డీకోడ్ మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూస్తాం. ఓకేనా? నెక్స్ట్ టైమింగ్ సిగ్నల్స్. టైమింగ్ సిగ్నల్స్ అంటే ఇప్పుడు ఒక దానికి ఎంత టైం పట్టాలి. ఇప్పుడు పెద్ద పెద్ద ఆపరేషన్స్‌కిని, చిన్న చిన్న ఆపరేషన్‌కి ఒకే టైం పట్టిందనుకో మనకి యూజ్ లేదు కదా! ఒక 2+2 అనేది మనమే చెప్పగలమంటే మనకన్నా ఫాస్ట్‌గా సిస్టమ్ చెప్పగలగాలి. ఇప్పుడు 9999 అనే ఒక పెద్ద మల్టిప్లికేషన్‌ని మనకు కొంచెం లేట్ అవుద్ది. మనకు 3 మినిట్స్ పట్టిందనుకోండి సపోజ్. కనీసం సిస్టమ్‌కి 1 మినిట్ అయినా పట్టాలి కదా! ఓకేనా? 1 మినిట్ అయినా పట్టాలి గదా! సో, ఆ టైమింగ్ సిగ్నల్స్ అనేది కంట్రోల్ యూనిట్ అనేది కంట్రోల్ చేసుకుంటది. అంటే ఏ ఆపరేషన్‌కి ఎంత టైం అనేది అది పెర్ఫార్మ్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ఆపరేషన్స్‌కి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా పర్లేదు. ఎందుకంటే హ్యూమన్‌గా మనం కూడా ఎక్కువ టైమే తీసుకుంటాం. మనకంటే కొంచెం తక్కువ టైం తీసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ చిన్న ఆపరేషన్స్‌తో కంపేర్ చేస్తే పెద్ద ఆపరేషన్‌కొచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా హ్యూమన్స్ కన్నా తక్కువ టైం తీసుకోవాలి. అది కంట్రోల్ యూనిట్ అనేది కంట్రోల్ చేసుకుంటది ప్రతిదాన్ని. పెద్ద ఆపరేషన్స్‌కి కొంచెం ఎక్కువ టైం ఇచ్చి పెద్ద ఆపరేషన్‌కి 2 సెకండ్స్ ఇస్తే చిన్న ఆపరేషన్స్‌కి 1 టైమ్ ఇస్తది. ఆ టైప్‌లో ప్రతీదీ కంట్రోల్ యూనిట్ అనేది కంట్రోల్ చేసుకుంటది. ఓకేనా? ఇందాక మనం చూసాం కదా! మెమరీ అని, ప్రైమరీ స్టోరేజ్‌లని. ప్రైమరీ స్టోరేజ్‌లో మీరు చెప్పినట్టు రోమ్ 2 ఉంటాయి. ఆ రోమ్‌లో ఏంటంటే ఒక ఆపరేషన్స్ బేస్ చేసుకొని మనం డిఫరెంట్‌గా డివైడ్ చేసుకున్నాం. ర్యామ్ అనేదేంటి? రీడ్ ఓన్లీ మెమరీ. రోమ్ అనేదేంటి? రాండమ్ యాక్సెస్ మెమరీ. మీకు ఈ టైప్ కన్నా మన మొబైల్‌ని తీసుకోండి ఎగ్జాంపుల్‌గా. మన మొబైల్‌లో ఏముంటది? ర్యామ్ ఉంటుంది, రోమ్ ఉంటుంది కదా! ర్యామ్‌లో ర్యామ్ అంటే ఏంటి? రీసెంట్ యాప్స్ ఉంటాయి కదా! అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఆన్ చేసాం. ఆన్ చేసి దాంట్లో మనకి కావాల్సినంత సేపు దాని మీద వర్క్ చేసాం. వర్క్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేసిన వెంటనే ఏమవుద్దంటే అది మళ్ళీ స్టార్టింగ్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికెళ్ళిపోతుంది కదా! ఇప్పుడు సపోజ్ హ్మ్. వాట్సాప్ ఉంది. వాట్సాప్‌లో మీరు చాటింగ్ చేస్తున్నారు. ఆ చాటింగ్ చేసినప్పుడు ఏమైందంటే హోమ్ బటన్ క్లిక్ చేసేసి రీసెంట్ యాప్స్‌ని క్లియర్ చేసేసినప్పుడు అది మళ్ళీ మీరు వాట్సాప్‌ని ఓపెన్ చేస్తే ఫ్రెష్‌గానే ఓపెన్ అవుతది కదా! అంటే ఆ స్టోరేజ్ నుంచి అది బయటికెళ్ళిపోయింది. అది ర్యామ్. రోమ్ అనేదేంటంటే ఒక సెర్టైన్ దాకా సేవ్ చేసుకుంటది. ఇప్పుడు ఫోన్‌లో నోట్స్ అని ఉంటుంది. ఆ నోట్స్‌లో మీరు ఏదైనా డేటాని సేవ్ చేసుకున్నారు. అంటే ఏదైనా కొటేషన్ ఉన్నది. ఆ కొటేషన్‌ని మీరేం చేశారంటే అక్కడ దాసుకున్నారు. ఏమైనా లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్‌ని తీసుకెళ్ళి నోట్స్‌లో పేస్ట్ చేసుకొని సేవ్ చేసుకున్నారు. అవి సేవ్ చేసుకున్నాయంటే మీరు మళ్ళీ రీసెంట్ యాప్స్ క్లియర్ చేయగానే పోతదా? పోదు కదా! అది మీరుగా డిలీట్ చేసేంత వరకు దాంట్లో అలా స్టోర్ అయ్యి ఉంటది. అదంతా ఇంటర్నల్ స్టోరేజ్‌లో స్టోర్ అయిపోతది. అది రోమ్ కింద వస్తది. అర్థమైందా? ఇవి కింద మీకు లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తున్నవన్నీ మనం సిస్టమ్ ఓపెన్ చేస్తే అందులో మదర్ బోర్డ్ మీద ఇవన్నీ రోమ్స్ ఇలా ఉంటాయన్నమాట. సారీ రామ్స్ ఇలా ఉంటాయి. ఇవి మనం పొడుగ్గా కనబడతా ఉంటాయి. దీని మీద మీకు పైనుంచి ఫోర్త్ చూసారనుకో మీకు క్లియర్‌గా కనబడుతుంది. దాని మీద 8 ఐసీస్ ఉన్నాయి కదా! ఆ 8 ఐసీస్ ఏంటంటే స్టోరేజ్ ఎలిమెంట్స్. మీరిందాక చెప్పారు కదా! రిజిస్టర్స్, లాచెస్, ఫ్లిప్ ఫ్లాప్స్ ఇవన్నీ మీకు ఐడియా ఉండుంటాయి. ఇవన్నీ స్టోరేజ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఆ స్టోరేజ్ ఎలిమెంట్స్ అన్నీ తీసుకొచ్చి ల్యాక్స్‌లో దీని మీద ఫ్యాబ్రికేట్ చేస్తారు. అలా ఫ్యాబ్రికేట్ చేయడం వల్ల ఏంటంటే మన బైనరీ డేటా ఉన్నది కదా! వన్స్, జీరోస్ అదంతా దీంట్లో స్టోర్ అయిపోతది. మనకు కావాల్సినంత సేపు అది అందులో ఉంటుంది. మనం ఎప్పుడైతే రీసెంట్ యాప్స్‌ని క్లియర్ చేసామో అది క్లియర్ అయిపోతుంది. ఓన్లీ ర్యామ్ అనేదే మన సిస్టమ్ యొక్క స్పీడ్‌ని మనకి తెలుస్తది. అంటే మీ స్పీడ్ మీద ఎక్కువ యాప్స్ ఓపెన్ చేశారనుకో చాలా సార్లు మీ ఫోన్ అనేది హ్యాంగ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. రీసెంట్ యాప్స్ అప్పుడు మీరు హ్యాంగ్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు చాలా మంది రీసెంట్ యాప్స్‌ని క్లియర్ చేస్తారు. లేకపోతే ఏదైనా క్లీనర్ ఉన్నదనుకో ఆ క్లీనర్‌ని యూజ్ చేసుకొని క్లీన్ చేస్తారు. ఇదంతా యూజ్ చేసుకొని మనం అలా చేసినప్పుడు ఏమవుతది మీ ఫోన్ అనేది కొంచెం స్పీడ్ అప్ అనేది కొంచెం పెరుగుతది. అలాగే రోమ్ అనేది ఏంటంటే టెంపరరీ స్టోరేజ్ కోసం అన్నమాట. అంటే అది పర్మనెంట్‌గా స్టోర్ అయిపోదు. అంతే ఉంటుంది. బట్ మీకు మీరుగా డిలీట్ చేసేటప్పుడు తీసేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇది మదర్ బోర్డ్. ఇందాకడ మనం మదర్ బోర్డ్ చూసాం కదా! సారీ మదర్ బోర్డ్ గురించి చెప్పాను కదా! సిస్టమ్‌లో మీకు ఒక సీపీయూ ఓపెన్ చేయగానే ఉండే మదర్ బోర్డ్ ఇలాగే ఉంటుంది. ఇది తప్పించి దాంట్లో ఇంకేమీ మీకు కనబడదు. ఒకప్పుడు ఒక రూమ్‌లో ఉన్నంత సిస్టమ్ ఇప్పుడు ఒక చిన్న మదర్ బోర్డ్ మీదకొచ్చేసింది. ఇదంతా ఎలా అయింది? ఇదంతా ఐసీస్ వల్ల మీకలా
మొత్తం డేటా అనేదంతా డిక్రీజ్ అయ్యకుండా వచ్చేసింది. అంటే మీకు పెద్ద పెద్ద పెర్ఫార్మ్ చేసే ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ చిన్న చిన్న ఐసీస్ ఇటు సైడ్ రైట్ సైడ్ మీకు కనబడుతుంది చూసారా? ఏటీఎక్స్ పవర్ కనెక్టర్ కింద మైక్రో ప్రాసెసర్ సాకెట్ ఉన్నది కదా! ఆ మైక్రో ప్రాసెసర్ సాకెట్ అనేది మెయిన్ అన్నమాట. అంటే మొత్తం ప్రాసెస్ అంతా అందులోనే జరుగుతది. అంటే ఏ సిగ్నల్ రావాలన్నా ఈ మైక్రో ప్రాసెసర్‌కొస్తది. ఆ మైక్రో ప్రాసెసర్ నుంచి ఈ మైక్రో ప్రాసెసర్‌కొస్తే అది ఏ సెక్షన్‌కి డివైడ్ చేసుకోవాలి. హ్మ్. అంటే ఇప్పుడు మెమరీ ఏమన్నా స్టోరేజ్ చేయాలనుకుంటున్నారు. దాన్ని మెమరీ యూనిట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయండి. ఏదైనా టెంపరరీగా వాడాలనుకుంటున్నారు. దాన్ని వేరే దానికి ట్రాన్స్‌ఫర్ చేయండి. లేదు ఏదైనా గేమ్స్ ఆడాలనుకుంటున్నారు. దాన్ని గ్రాఫిక్ కార్డ్‌కి తీసుకెళ్ళండి. అసలు ఆ గేమ్ మన సిస్టమ్‌లో ఓపెన్ అవుతదా? లేదా? అంటే మనకున్న స్పెసిఫికేషన్స్‌కి ఆ గేమ్‌ని అది రన్ చేయగలదా? లేదా? అదంతా సిస్టమ్ అంతా చూసుకోవాలి. అదంతా ఏం చూసుకుంటది? మైక్రో ప్రాసెసర్ చూసుకుంటది. మనం ఇచ్చిన ప్రతి డేటా మైక్రో ప్రాసెసర్‌కెళ్తది. అది దాని రెస్పెక్టివ్ ఎక్కడ ఏది ఏ సెక్షన్‌కైతే దానికి సంబంధం ఉందో ఆ సెక్షన్‌కి అది పంపించి చెక్ చేసుకుంటది. ఓకే అంటే ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేస్తది. ఓకే లేకపోతే ఆటోమేటిక్‌గా ఎర్రర్స్ అనేది చూపిస్తది. ఓకేనా? ఇందులో ఏజీపీ స్లాట్ ఉన్నది కదా! ఏజీపీ స్లాట్ ఇక్కడ కనబడుతుంది చూసారా? ఏజీపీ స్లాట్ అనేది ఏంటంటే ఇది యాక్సిలరేటెడ్ గ్రాఫిక్ పోర్ట్ అన్నమాట. అంటే మనకి గ్రాఫిక్ కార్డ్స్ ఉంటాయి. మనం ఇవి వైస్ సిటీ గేమ్స్ గాని, పబ్‌జీ గేమ్స్ గాని ఇలాంటి పెద్ద పెద్ద గేమ్స్ మనం ల్యాప్‌టాప్‌లో ఆడాలి అనంటే ల్యాప్‌టాప్ ఆర్ సిస్టమ్‌లో ఆడాలనంటే గ్రాఫిక్ కార్డ్ అనేది ఉండాలి. లేకపోతే మీకు గేమ్ అనేది సరిగ్గా కనబడదు. అంటే నీట్‌గా ఉండదు చూసారా? 720పీకి 1080పీకి డిఫరెన్స్ ఉంటుందా లేదా? పిక్సెల్ సైజ్‌ని బేస్ చేసుకొని అలాగే ఈ గ్రాఫిక్ కార్డ్ కూడా మనం ఎక్కువ గ్రాఫిక్ కార్డ్ యేసుకుంటే, ఆ గ్రాఫిక్ కార్డ్‌ని యూజ్ చేసుకొని మనకి గేమ్ అనేది నీట్‌గా కనబడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే రోమ్ చిప్. రోమ్ చిప్స్ ఏంటంటే ఇవి కూడా ఇన్‌బిల్ట్‌గా ఉంటాయవి. అంటే అవి ఎక్స్టర్నల్‌గా మనం యేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు సిస్టమ్ నుంచే వచ్చేస్తది. నెక్స్ట్ ఎక్స్‌పాన్షన్ స్లాట్. ఎక్స్‌పాన్షన్ స్లాట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక సిస్టమ్ తీసుకున్నారు. ఆ సిస్టమ్‌లో ఏదైనా 8 జీబీ ర్యామ్ తీసుకున్నారు. 8 జీబీ ర్యామ్ మీకేంటంటే సిస్టమ్ స్లో అవుతుంది. దాన్ని ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలి. అంటే 8 జీబీని 16 జీబీ చేసుకోవాలి. 16 జీబీ చేసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ ఈ ఎక్స్‌పాన్షన్ స్లాట్ అనేది లేదనుకోండి, మీరెప్పటికీ దాన్ని ఎక్స్‌పాండ్ చేసుకోలేరు. దానికి ఎక్స్టర్నల్‌గా వేరే బోర్డ్‌లేసుకోవడం అవన్నీ చేయాల్సొస్తది. అంటే అది కాస్ట్ ఎఫెక్టివ్ ఇంకా పెరుగుతదనమాట. ఈ ఎక్స్‌పాన్షన్ స్లాట్ ఉండడం వల్ల ఏంటంటే, మీరు ఇంకో కార్డ్‌ని ఏదైనా ఇంకో 8 జీబీని తీసుకొచ్చి దానికి అసెంబుల్ చేసుకోవచ్చు. ఆ 2 ప్యారలల్‌గా మీకు వర్క్ అయ్యి 16 జీబీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇవేంటంటే ఎఫ్‌డిడి స్లాట్స్ అన్నమాట. ఎఫ్‌డిడి స్లాట్స్ ఏంటంటే ఫ్లాపీ డిస్క్ డ్రైవ్స్ అన్నమాట. అంటే ఇదివరకు మనకి ఓల్డ్ సిస్టమ్స్‌లో ఏముండేదంటే ఫ్లాపీ డిస్క్‌లుండేయి. ఇప్పుడంటే ఆహ్, సీడీలు, పెన్ డ్రైవ్‌లు ఇవొచ్చేసినాయి గానీ, ఒకప్పుడు మనం ఏంటంటే ఫ్లాపీని యూజ్ చేసుకునేవాళ్ళు. ఆ ఫ్లాపీ సాకెట్‌లివి. ఇప్పుడు ప్రెజెంట్ అప్‌డేటెడ్ దాంట్లో ఇవి రిమూవ్ చేసేసారు. ఎందుకంటే ప్రెజెంట్ మనం యూజ్ చెయ్యం గాబట్టి. ఎందుకంటే యూజ్ చేస్తే ఉంటుంది. ఓల్డ్ ఆటిల్లో మీరు ఎక్కువ ఇది చూస్తారు. నెక్స్ట్ సౌత్ బ్రిడ్జ్ చిప్‌సెట్ అన్నమాట. ఇదేంటంటే ఇప్పుడు ప్రతి ప్రతి ఆపరేషన్ మైక్రో ప్రాసెసరే పెర్ఫార్మ్ చేయాలి అని అనుకోండి. అలాంటప్పుడు ఏమవుతదంటే పవన్ కుమార్ అందరికి వినబడుతుంది. మీ ఒక్కరికే. సో, మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ నెట్. ఓకేనా? అందరికి ఎవరికీ ప్రాబ్లమ్ లేదు నాకు తెలిసి. ఓకేనా? నెక్స్ట్ సౌత్ బ్రిడ్జ్ చిప్‌సెట్ ఉంది. సౌత్ బ్రిడ్జ్ చిప్‌సెట్ ఏమవుతుందంటే, ఇప్పుడు అన్ని ఆపరేషన్స్ మైక్రో ప్రాసెసర్ అనేది పెర్ఫార్మ్ చేయలేదు కాబట్టి దాన్ని 2 కింద డివైడ్ చేశారు. డివైడ్ చేసుకుంది. ఒకటి నార్త్ బ్రిడ్జ్, ఒకటేమో సౌత్ బ్రిడ్జ్. అంటే నువ్వు కొన్ని ఆపరేషన్స్ చెయ్యి, నువ్వు కొన్ని ఆపరేషన్స్ చెయ్యి అనంట. అంటే ఎక్కువ వర్క్ మీకు అసైన్ చేశారనుకో, అది కొంచెం లేట్ అవుతది గదా! లేట్ అవుతున్నప్పుడు మనకేంటంటే అసలు సిస్టమ్ యూజ్ చేసేది ఎందుకంటే టైం అనేది బాగా రిడ్యూస్ చేయడానికి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకు అవుట్‌పుట్ వచ్చేయాలి. కాబట్టి అదంతా ఒకటే తీసుకుందనుకో దానికి బర్డెన్ ఎక్కువైపోయి టైం అనేది స్లో అయిపోతది. టైం ఎక్కువ తీసేసుకుంటుంది. సో, మనం చిప్ సెట్స్‌ని డివైడ్ చేసుకొని ఒక్కొక్క చిప్ సెట్స్‌కి ఒక్కొక్క దాన్ని అసైన్ చేసుకుంటారు. నెక్స్ట్ సిస్టమ్ ప్యానెల్ కంట్రోల్ కనెక్టర్స్. అంటే ఇవేంటంటే ఇప్పుడు మనం యూఎస్‌బీ పోర్ట్స్ బయట నుంచి పెడతాం యాక్చువల్‌గా అయితే. యూఎస్‌బీ పోర్ట్స్ పెడతాం. యూఎస్‌బీ పోర్ట్స్ పెట్టిన తర్వాత బయట నుంచి యూఎస్‌బీ పోర్ట్స్ పెడతాం. కానీ ఆ యూఎస్‌బీ పోర్ట్స్‌కుండే ఎక్స్‌టెన్షన్ వైర్ ఎక్కడ కనెక్ట్ అవుతది? మీరు బయట నుంచి ఏ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసినా సరే సిస్టమ్‌కి గాని, ల్యాప్‌టాప్‌కి గాని అదంతా వెళ్లి మదర్ బోర్డ్‌ని టచ్ అవ్వాల్సిందే ఎట్టి పరిస్థితిలోను.
లేదంటే ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ అవ్వదు. అంటే ఆ కేబుల్ ఏదైనా కట్ అయిపోయిందనుకోండి సపోజ్, కీబోర్డ్ నుంచి మదర్ బోర్డ్‌కెళ్ళే కేబుల్ కట్ అయిపోయిందనుకో, మీరు ఏం చేసినా సరే అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ ఐడీఈ సాకెట్ అన్నమాట. ఐడీఈ సాకెట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు హార్డ్ డిస్క్ నుంచి కొన్ని వైర్స్ వస్తాయి. ఆ హార్డ్ డిస్క్ నుంచి వైర్స్ ఇవన్నీ ఏం చేస్తారంటే మనం ఒక్కొక్క దాన్ని ఒక కనెక్టర్‌కి కనెక్ట్ చేసుకుంటాం. పవన్ కుమార్ ఒకసారి మీరు లాగౌట్ అయిపోయి లాగిన్ అవ్వండి ఒకసారి మళ్ళీ అగైన్. ఎందుకంటే నా సైడ్ నుంచి అయితే ప్రాబ్లమ్ లేదు. మీ ఒక్కరికి తప్ప మిగిలినోళ్ళందరికి వినిపిస్తుంది. సో మీరు ఒకసారి లాగౌట్ అవ్వి మరి లాగిన్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ సీఎంఓఎస్ బ్యాటరీ. సీఎంఓఎస్ బ్యాటరీ ఏంటంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్స్ అన్నమాట ఇవి. అంటే ఇందాక ట్రాన్సిస్టర్స్ చెప్పాను కదా! దాని విధంగా ఇవి కూడా. సీఎంఓఎస్ బ్యాటరీ వల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు సిస్టమ్‌ని ఈరోజు ఆఫ్ చేశారు మీరు. ఆఫ్ చేసి మళ్ళీ రేపొద్దున్న ఏదో ఒక టైంలో ఆన్ చేశారు. కానీ మీ సిస్టమ్‌లో టైం అనేది మారుతదా? మారదు. ఐ మీన్ మనకి ఆ రోజు ఎంత టైం అయిందో అంత టైంను మీకు సిస్టమ్‌లో చూపిస్తదది. చూపిస్తది కదా! సో, అది ఈ సీఎంఓఎస్ బ్యాటరీ అనేది ఏం చేస్తదంటే, అక్కడున్న లోపలున్న మనకి కావాల్సిన వాటికి పవర్ అనేది సప్లై చేస్తది. ఈవెన్ మీరు అన్ని స్విచ్ ఆఫ్ చేసేసి, సిస్టమ్ షట్ డౌన్ చేసేసి, పవర్ సాకెట్స్ అన్ని రిమూవ్ చేసేసినా సరే. ఓకేనా? పవర్ సాకెట్స్‌నన్నీ మీరు రిమూవ్ చేసేసినా సరే అది ఆ బ్యాటరీ అనేది ఆ పవర్‌కెళ్ళి మీకు టైమింగ్ అనేది అలాగే ఉంటుంది. మీకు చాలా సార్లు చూసే ఉంటారు. డేట్ మారదు, టైం మారదు అలాగే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మెమరీ స్లాట్స్ అన్నమాట. మెమరీ స్లాట్స్ అంటే ఏంటంటే మీకు ఇందాక చెప్పాను కదా! ర్యామ్ ఇందాక చూపించిన విధంగా ఇక్కడ రామ్ కనబడుతుంది కదా! ఫోర్త్‌ది. ఈ ఫోర్త్ దాన్ని తీసుకొనొచ్చి దీంట్లో ఇంజెక్ట్ చేస్తారు మెమరీ సాకెట్‌లో. ఈ మెమరీ సాకెట్స్ కూడా అడిషనల్‌గా ఎక్స్‌ట్రా‌గా ఇంకోటుంటుంది మనకి. కొన్నాటిల్లో ఉండొచ్చు, కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. మనం అది చెప్పలేం గానీ, కొన్ని చోట్ల ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా మీకు ర్యామ్ సరిపోదు అని అనుకుంటే దాన్ని ఎక్స్‌టెన్షన్ చేసుకోవడానికి. ఇలాంటియి లేకుండా మీరు ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలంటే ఏంటంటే, మరి దాన్ని మీరు సెపరేట్‌గా వేరే బోర్డ్ ఏయించుకోవాల్సొస్తుంది. ఆ వేరే బోర్డ్‌ని తీసుకొచ్చి దీని మీద ఫ్యాబ్రికేట్ చేయాలి. సో, అది ఎక్కువ కాస్ట్‌ని తీసుకుంటది కాబట్టి, ఎక్కువ ఒక సిస్టమ్‌ని తయారు చేసే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్స్‌టెన్షన్‌గా ఒక మెమరీ స్లాట్ అనేది ఇస్తారు. నెక్స్ట్. ఓకే. దీంట్లో ఏం డౌట్‌లు లేవు కదా మీకు? ఐడియల్లీ సాకెట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు హార్డ్ డిస్క్ నుంచి వైర్స్ వస్తాయి కదా! హార్డ్ డిస్క్ అనేది ఎక్స్టర్నల్‌గా ఉంటుంది. హార్డ్ డిస్క్ అనేది మీకు ఇందులో ఉండదు. మదర్ బోర్డ్‌లో హార్డ్ డిస్క్ అనేది కనెక్ట్ చేసి ఉండదు. హార్డ్ డిస్క్ అనేది సెపరేట్‌గా ఉంటుంది. మీరెప్పుడైనా సీపీయూ ఓపెన్ చేసి చూసారనుకో, మీ ఇంట్లో ఏమన్నా పాత సిస్టమ్ ఉంటే మాత్రం సీపీయూ ఆన్ చేసి చూసుకోండి. దానివల్ల ప్రాబ్లమ్ ఏం లేదు. ఆ హార్డ్ డిస్క్ అనేది పక్కనుంటుంది. దాన్ని వైర్స్ అన్నీ వచ్చేసి ఏంటంటే ఐడీఈ సాకెట్స్‌కి అసైన్ చేస్తారు. మీకు ఇక్కడ చూసారనుకో, ఇదన్నీ ఏంటంటే ఒక్కొక్క పోర్ట్ అన్నమాట. ఇవన్నీ పోర్ట్స్. ఇప్పుడు పవర్ కనెక్షన్ అని ఒకదానికి కనెక్ట్ అవుతాయి. మీరు పెన్ డ్రైవ్ పెడితే యూఎస్‌బీ కనెక్షన్స్ ఒకదానికి కనెక్ట్ అవుతాయి. ఇవన్నీ పోర్ట్స్ అన్నమాట. ఈ చివరగా కనిపించేవన్నీ. ఇవన్నిట్లికి వైర్ కనెక్షన్స్ నుంచి మీరు బయట నుంచి ఇస్తారు. ఇవే మనకు బయటికి కనబడతాయి. దీన్ని తీసుకొనొచ్చి ఆ పర్టిక్యులర్ హోల్‌కి కరెక్ట్‌గా అసైన్ చేసి ఫిట్ చేస్తారు. మనం యూఎస్‌బీని దానికి అటాచ్ చేస్తాం. ఓకేనా? అంటే ఇవి నార్త్ బ్రిడ్జ్, సౌత్ బ్రిడ్జ్ చిప్‌సెట్ అనేవి ఏమిటంటే మీకు ఆహ్, డేటా టైమింగ్స్‌ని తగ్గించుకోవడానికి ప్రాసెసింగ్ స్పీడ్ అనేది పెంచడానికి దీని కింద 2 కింద డివైడ్ చేసుకున్నారనమాట అంతే. అవి సేమ్ ప్రాసెసింగ్ చేసే ప్రాసెసర్ ఏదైతే చేస్తాయో అవే చేస్తది. బట్ ఏంటంటే అవి వేరే కొంచెం కొన్ని ఆపరేషన్స్ అది పెర్ఫార్మ్ చేస్తది. కొన్ని ఆపరేషన్ ఇది పెర్ఫార్మ్ చేస్తది. అలాగా అన్ని వర్క్ అనేది డివైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ స్పీడ్ ఉంటదనమాట. ప్రాసెసింగ్ స్పీడ్ అనేది ఎక్కువుంటుంది. హ్యూమన్‌తో పాటుగా సిస్టమ్ అనేది మీకు ఆపరేషన్స్ అనేది పెర్ఫార్మ్ చేసిందనుకో దానివల్ల యూజ్ లేదు కదా! నెక్స్ట్. నెక్స్ట్ ఏంటంటే క్యాచీ మెమరీ. మనం ర్యామ్ గురించి తెలుసుకున్నాం. రోమ్ గురించి తెలుసుకున్నాం. కానీ ఈ క్యాచీ మెమరీ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఫ్రీక్వెంట్‌గా ఒక ఫైల్‌ని యూజ్ చేస్తున్నారు. అంటే మీరు ఎప్పుడు సిస్టమ్ ఓపెన్ చేసినా సరే ఒకే ఫైల్‌నే తీసుకుంటారు ఇనీషియల్‌గా.
ఆ ఫైల్‌ని యూజ్ చేసుకుంటున్నారు అనంటే అదేంటంటే మీరు ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసేది. ఆ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే ఫైల్‌లో అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయంటే క్యాచీ మెమరీలో స్టోర్ అవుతాయి. ఇక్కడ చూసారంటే మీరు క్యాచీ మెమరీలో స్టోర్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఒక ఒక ఇన్‌స్ట్రక్షన్ అనేది సీపీయూకి పాస్ చేశారు మీరు. సీపీయూకి పాస్ చేసిన తర్వాత అది ఫస్ట్ ఇనీషియల్‌గా ఎక్కడికెళ్తదంటే క్యాచీ మెమరీలోకెళ్తది. క్యాచీ మెమరీ నుంచి క్యాచీ మెమరీ ఇనీషియల్‌గా 0 ఉందనుకోండి. ఏమీ లేదు దాంట్లో అనుకోండి. ఆ క్యాచీ మెమరీ నుంచి ర్యామ్‌లోకెళ్తది. ర్యామ్‌లో ఖచ్చితంగా మీరు పెట్టిన ఫైల్ అందులోనే స్టోర్ అయ్యి ఉంటుంది కదా! ఆ ఫైల్ ఏమవుద్దంటే ఫైల్‌ని తీసుకుంటదది. ఒకసారి ఉండండి. ఓకే. క్యాచీ మెమరీ ఉంది గదా! ఇనీషియల్‌గా క్యాచీ మెమరీ అనేది 0 ఉందనుకోండి. ఆ 0ని మనం తీసుకొనెళ్లి ఏం చేస్తామంటే ర్యామ్‌లో సెర్చ్ చేస్తది. మీ ఫైల్ ఖచ్చితంగా ర్యామ్‌లో ఉంటుంది. ఆ ర్యామ్ నుంచి మళ్ళీ క్యాచీ మెమరీకొచ్చి, క్యాచీ మెమరీ నుంచి సీపీయూకొచ్చి, సీపీయూ నుంచి మీకు డిస్‌ప్లే చేస్తది. మీరు నెక్స్ట్ టైమ్ కూడా సేమ్ అదే ఫైల్‌ని తీసుకోవాలనుకుంటున్నారు. అదేమవుతదంటే మీరు ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసేవన్నీ క్యాచీ మెమరీలో స్టోర్ అయిపోతాయి. ఎలా చెప్పాలి? సపోజ్ వాట్సాప్ చాటింగ్ ఉంది. వాట్సాప్ చాటింగ్‌లో మీరు ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే వాళ్ళందరిని ఏం చేసుకుంటది వాట్సాప్ అనేది పైకి కనబడతాయి గదా! మీరు నిన్నెప్పుడో చాట్ చేసిన వాళ్ళు కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్‌గా మనం ఎవరినైతే చాట్ చేసుకుంటూ ఉన్నామో వాళ్ళందరూ పైకొచ్చేస్తా ఉంటారు కదా! అంటే వాళ్ళ నేమ్స్‌ని మనకు పైకి ఇనీషియల్‌గా హై ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని పైకి కనబడేలా చేస్తది. ఓకేనా? నేను చెప్పేది అర్థమవుతుందా? అలా చూపించడం వల్ల ఏంటంటే అదంతా క్యాచీ మెమరీలో స్టోర్ అయినట్టు. ఇప్పుడు సీపీయూలో మీరు ప్రతిసారి ఒకటే ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలనుకుని పంపించారు. అది ఇనీషియల్‌గా క్యాచీ మెమరీలో స్టోర్ చేసుకుంటది. క్యాచీ మెమరీలో కూడా అది లేకపోతే అప్పుడు ర్యామ్‌లోకెళ్తది. లేదు అది క్యాచీ మెమరీలోనే దొరికేసిందనుకోండి, వెంటనే సీపీయూకొచ్చేస్తది. ఎందుకు క్యాచీ మెమరీ పెట్టడం అంత ఇంపార్టెంటా? అంత అవసరమా? అంత అవసరమా అంటే అవసరమే. ఎందుకు అనంటే ఇప్పుడు మనం సిస్టమ్‌ని డిజైన్ చేసుకుందే ఎందుకంటే టైమ్ ప్రాసెసింగ్ అనేది రెడ్యూస్ చేయడానికి. అంటే టైం చాలా ఉన్నంతలో ఎంత వీలైతే తగ్గించడానికి ట్రై చేస్తే అంత మంచిది. సీపీయూ క్యాచ్ మెమరీ అంటే సైజ్ తక్కువ. మీరు చిన్న బిల్డింగ్‌కి వెళ్లి ఏదైనా దేన్నైనా సెర్చ్ చేయడం ఈజీయా? లేకపోతే పెద్ద అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి దేన్నైనా సెర్చ్ చేయడం ఈజీయా? అంటే చిన్న బిల్డింగ్‌లోకి వెళ్లి ఏదైనా సెర్చ్ చేయడానికే మీకు ఈజీగా ఉంటుంది గదా! అలాగే క్యాచ్ మెమరీలో కూడా చిన్నదనమాట అది. సైజు చిన్నది. మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసేవి మాత్రమే అందులో స్టోర్ చేసుకుంటది. దానివల్ల ఏమవుతదంటే సీపీయూ వెంటనే క్యాచ్ మెమరీలోకెళ్ళి అది కనపడగానే మనకి వెంటనే రివర్స్‌లో మనకి డిస్‌ప్లే చేసేస్తది. అలా డిస్‌ప్లే చేయడం వల్ల ఏంటంటే టైమ్ అనేది రెడ్యూస్ అవుతది. అదే ర్యామ్‌లోకెళ్లారనుకోండి, ర్యామ్ అంటే ఒక పెద్ద అపార్ట్‌మెంట్ టైప్ అన్నమాట. దాంట్లో మీరు డేటా ఎక్కడుందో, ఏ రూమ్‌లో ఉందో, ఏ ఏ అలమారాలో ఉంది ఇదంతా మనం చెక్ చేసుకోవాలనంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది. కాబట్టి మనం బేజర్‌గా క్యాచ్ మెమరీని యూజ్ చేస్తాం. చూడండి క్యాచ్ మెమరీ ఈస్ ఏ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫాస్ట్ మెమరీ టైప్ దట్ యాక్ట్స్ యాస్ ఏ బఫర్ బిట్వీన్ ద ర్యామ్ అండ్ సీపీయూ. అంటే మధ్యలో ఆ రెండిటి మధ్యలో మనం యూజ్ చేస్తాం. ఇట్ హోల్డ్స్ ద ఫ్రీక్వెంట్‌లీ రిక్వెస్టెడ్ డేటా. అంటే మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే డేటాని అది హోల్డ్ చేసుకొని ఉంటుంది. అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ సో దట్ దే ఆర్ ఇమ్మీడియేట్‌లీ అవైలబుల్ టు ద సీపీయూ వెన్ నీడెడ్. మనకి కావాల్సినప్పుడు ఇమ్మీడియేట్‌గా అవైలబుల్‌గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెకండరీ స్టోరేజ్. ఇందాక మనం ప్రైమరీ స్టోరేజ్ గురించి నేర్చుకున్నాం. ప్రైమరీ స్టోరేజ్ ఏంటి? ర్యామ్, రోమ్ ఇన్ బిట్వీన్ క్యాచ్ మెమరీ. ఆ 2 మెమరీస్ గురించి మనం నేర్చుకున్నాం కదా! ఇప్పుడు సెకండరీ స్టోరేజ్. సెకండరీ స్టోరేజ్‌లో ఏముంటాయి? ఈ ఫ్లాష్ అని, ఫ్లాపీ డిస్క్ అని, జిప్ డ్రైవ్ అని, సీడీలని, డీవీడీలు, స్టోరేజ్ టేప్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇప్పుడు మనం మేజర్‌గా యూజ్ చేసేది ఏంటి? సీడీలు, పెన్ డ్రైవ్‌లు ఇవే ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా! ఈ మెమరీ స్టిక్స్ కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? ఇవి సెకండరీ స్టోరేజ్‌కి ఎగ్జాంపుల్స్. ఇవన్నీ మీకు తెలిసినవే. ఓల్డ్ టైమ్‌లో ఫ్లాపీ డిస్క్‌లు యూజ్ చేసేవారు. బట్ ఇప్పుడు ఫ్లాపీ డిస్క్‌లు ఎవరు యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ మనం ఇందాక కంట్రోల్ యూనిట్‌లో మనం చూసాం కదా! ఫెచ్, డీకోడ్, ఎన్కోడ్ అని. ఫెచ్చింగ్ అంటే ఏంటంటే అది ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకుంటది. ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే డేటా అన్నమాట. మనం ఇచ్చేది ఏదైనా సరే కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్ కింద లెక్క. ఆ ఇన్‌స్ట్రక్షన్ తీసుకుంటది. నెక్స్ట్ ఎన్కోడ్ చేస్తది. ఎన్కోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏమిస్తారు సిస్టమ్‌కి ఒక మెసేజ్ అని ఇస్తారు కదా! అది దాన్ని వన్స్, జీరోస్ కింద బైనరీ డేటాలో కన్వర్ట్ చేసుకుంటది.
వన్స్, జీరోస్ బైనరీ డేటాలో కన్వర్ట్ చేసుకొని సీపీయూకి ఇస్తది. ఐ మీన్ సీపీయూ తీసుకుంది. మీరు ఇనీషియల్‌గా కీబోర్డ్‌లో టైప్ చేస్తారు. అది సీపీయూ లోపల కంప్యూటర్ తీసుకొని దాన్ని ఎన్‌కోడ్ చేస్తది. ఎలాగా? బైనరీలోకి కన్వర్ట్ చేస్తది. మీరు ఏమి ఇచ్చినా సరే, ఆల్ఫాబెట్స్ ఇచ్చినా, నంబర్స్ ఇచ్చినా, ఏ విధంగా ఇచ్చినా సరే అది బైనరీలోకి మాత్రమే కన్వర్ట్ చేస్తది. నెక్స్ట్ డీకోడింగ్. డీకోడింగ్ అంటే ఏంటి? అది ప్రాసెస్ చేసేసుకుంది బైనరీలో. అంటే ఆపరేషన్ పర్ఫార్మ్ చేసేసుకుంది. సపోజ్ మెసేజ్ దగ్గర మీరు 2 అని ఇచ్చారు. ఇక్కడ 2 అని ఇచ్చారు. ఆ 2ని అది బైనరీలో కన్వర్ట్ చేసుకుంది. 2కి బైనరీ వాల్యూ ఎంత? 10 కదా! 10 అని కన్వర్ట్ చేసుకుంది. సపోజ్ ఈ బైనరీ ప్లేస్‌లో 10 అనుకోండి. 10 కన్వర్ట్ చేసుకొని లోపలికి తీసుకొని వెళ్లి అది ప్రాసెస్ చేసింది. ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ డికోడ్ అవ్వాలి. డికోడ్ అయిన తర్వాత డికోడ్ దగ్గర ఏముంటుంది? ఇనీషియల్‌గా డికోడ్ సిస్టమ్ దగ్గరికెళ్ళేటప్పటికి మీరు ఆలోచించండి ఒకసారి. ఫెచ్చింగ్ అనేది ఒక ఐసీ అనుకోండి. ఎన్‌కోడ్ అనేది ఒక ఐసీ అనుకోండి. డికోడ్ అనేది ఒక ఐసీ అనుకోండి. ఫెచ్చింగ్ ఐసీ దగ్గరికెళ్ళేటప్పటికి ఏమవుద్దంటే మీరు ఇన్‌స్ట్రక్షన్ తీసుకుంటది. అంటే మీరు ఏమి ఇచ్చినా సరే ఇన్‌పుట్ తీసుకుంటది. అది ఎన్‌కోడింగ్ పంపిస్తది. ఎన్‌కోడ్ ఏం చేస్తది? ఎన్‌కోడ్ ఐసీ మీ మెసేజ్‌ని బైనరీలో కన్వర్ట్ చేస్తది. బైనరీలో కన్వర్ట్ చేసి ఏం చేస్తది? అది మెమరీ యూనిట్‌లకి ఇస్తదా? అది అర్థమెటిక్ ఏఎల్యూకి ఇస్తదా? దేనికి ఇస్తదా అన్నది అది దాని ఇష్టం. అది ప్రాసెస్ చేసి మళ్ళీ డీకోడ్‌కి ఇస్తది. డీకోడ్ చేసినప్పుడు ఏం చేస్తది? మనం ఏదైతే బైనరీ వాల్యూ ఇచ్చామో ఆ బైనరీ వాల్యూ అంతా వన్స్, జీరోస్‌లో కన్వర్ట్ చేసుకొని ఉంటది కదా! బైనరీ పర్ఫార్మ్ చేసింది. డీకోడ్ తీసుకెళ్ళి మళ్ళీ మనకి మెసేజ్ రూపంలో డిస్‌ప్లే చేస్తది. మనం సిస్టమ్‌కి ఇచ్చినప్పుడు బైనరీలో ఇవ్వం. అలాగే సిస్టమ్ నుంచి తీసుకున్నప్పుడు బైనరీలో నుంచి తీసుకోం. మనం మెసేజే ఇస్తాం. మెసేజే తీసుకుంటాం. ఎందుకంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ అదే కాబట్టి. కానీ సిస్టమ్‌కి మెసేజ్ అంటే అర్థం అవ్వదు. కాబట్టి అది ఏం చేసుకుంటది? బైనరీలో కన్వర్ట్ చేసుకుంటది. ఓకేనా? అర్థమైందా ఇది? నేను చెప్పేది అర్థమవుతుందా? ఏమైనా స్పీడ్‌గా చెప్తున్నానా? మీకు తెలిసిన టెర్మినాలజీ అనే నేను కొంచెం స్పీడ్‌గానే చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. మీరు స్లో ఉన్నా పర్వాలేదు. లేదు అంటే స్పీడ్ అవుతున్నా పర్వాలేదు. ఓకే. నెక్స్ట్ ఇది కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ తర్వాత నెక్స్ట్ ఎన్క్రిప్టింగ్, డీక్రిప్టింగ్ అని కూడా ఉంటుంది. ఇదేంటంటే మనకు సింబల్స్ ఉంటాయి కదా! సింబల్స్ అన్నీ ఏమిటంటే ఎన్క్రిప్ట్, డీక్రిప్ట్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ మీరేమన్నా సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. మొబైల్‌కి అప్డేట్స్ వస్తాయి కదా! మొబైల్ అప్డేట్స్ కంపెనీ నుంచి వస్తాయి కదా! ఎంఐ ఫోన్స్ అనుకోండి. ఎంఐ కానీ, రియల్‌మీ అయితే రియల్‌మీనే గానీ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ వస్తాయి కదా! అప్డేట్స్ అన్నీ ఏంటంటే మీకు ఎన్క్రిప్టింగ్, డీక్రిప్టింగ్ అవుతాయి. అంటే మీ వేరే చోట యూజర్ ఉంటాడు. వాడు మీ మొబైల్‌కి ఒక సాఫ్ట్‌వేర్ అనేది పంపిస్తాడు. అవి ఎన్క్రిప్టింగ్, డీక్రిప్టింగ్ డేటాలో ఉంటాయి. ఎందుకంటే వేరే వోళ్ళు అది మీకు మధ్యలో ఎవడు హ్యాక్ చేయకూడదు కదా! ఎన్క్రిప్టింగ్, డీక్రిప్టింగ్ అనేది ఎలా ఉంటాయంటే ఇవన్నీ సింబల్స్ రూపంలో ఉంటాయన్నమాట. మీకు ఎవరైనా చూసారంటే సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు డీక్రిప్టింగ్ డేటా అని చెప్పుద్ది. ఆ డీక్రిప్టింగ్ డేటా అంటే ఏంటంటే మీకు ఎన్క్రిప్ట్ అయిందక్కడ మీకు డీక్రిప్టింగ్‌లో కనబడుతది. అంటే మీకు వాళ్ళు ఏం పంపించారో అది మీ సిస్టమ్ మీ మొబైల్‌కి మీకు అర్థం అవ్వాలంటే అది డీక్రిప్టింగ్ చేయాల్సిందే. లేకపోతే అది సింబల్స్ కిందని చూపిస్తది. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎంఎస్ వర్డ్ ఉంది. వర్డ్ డాక్యుమెంట్‌ని మీరు మెయిల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారు. కానీ మీ సిస్టమ్‌లో ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్‌వేరే లేదు. అది ఓపెన్ చేసినప్పుడు ఏం చూపిస్తది? మొత్తం బాక్సెస్ కింద గాని ఏమన్నా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్‌లో చూపిస్తది కదా! అంటే దానికి కావాల్సిన ఫార్మాట్ అనేది మీ సిస్టమ్‌లో లేదు. లేదు కాబట్టి అది అది వేరే లాంగ్వేజ్‌లో అర్థం చేసుకుంటది. మనకు వేరే లాంగ్వేజ్‌లో చూపిస్తది. కదా! అలాగే ఈ ఎన్క్రిప్టింగ్, డీక్రిప్టింగ్ అనేదేంటంటే మీ సిస్టమ్‌లో దానికి కావాల్సిన ఫార్మాట్ అనేది ఉన్నప్పుడు అది డీక్రిప్ట్ చేసుకుంటది. లేదా అది ఏ డేటా అయితే తీసుకొచ్చిందో ఆ డేటానే చూపిస్తది. ఓకేనా? ఇది కంట్రోల్ యూనిట్. నెక్స్ట్ మనం ఇందాక కంప్యూటర్‌ని నెట్వర్క్స్ చూసాం గదా! ఓకే. నెట్వర్క్స్ చూసేటప్పుడు ఒక 10 మినిట్స్ బ్రేక్. నేను మీకు గూగుల్ ఫార్మ్ ఒకటి షేర్ చేస్తాను. అది అందరూ ఫిల్ చేయండి.
వీరబాబు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు రేపటి నుంచి కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి సార్. ఒక 10 డేస్ లైన్‌గా వర్కింగ్ డేస్ ఉంటాయి సార్. మీ ఆ 10 వాయిస్ నాకు డేస్ వినపడట్లేదు వీరబాబు. మీరు మాట్లాడుతున్నారా? హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. సార్ వినిపిస్తుందా సార్? హలో సార్. డూ వి నీడ్ టు మెమరైజ్ పార్ట్స్ ఆఫ్ మదర్ బోర్డ్ అంటే సార్ అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నారా? కాదు సార్. నాకు రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి సార్. అది అవసరమే కదండి. అంటే ఇక్కడ మీకు అవి ఒక బేసిక్ అనమాట. ర్యామ్, రోమ్ అనేవి మీకు మీరు డైలీ యూజ్ చేసే వర్డ్సే. అవి గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు అంటే సపోజ్ మీరు ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మీకు బెనిఫిట్ ఉంటుంది. ఫస్ట్ మనం టైప్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్‌లో ఫస్ట్ ఇది చూసాం. ఎలక్ట్రిసిటీ చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి లేజర్‌కి వచ్చేటప్పటికి ఏమవుద్దంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అనమాట. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ని యూజ్ చేసుకొని త్రూ లైట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మీరు చూస్తే దాన్ని లోపల లైట్ ద్వారానే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతది. దీంట్లో ఏంటంటే అడ్వాంటేజెస్ అనేది డేటా అనేది చాలా స్పీడ్ మీద అవుతది. అట్ ద సేమ్ టైమ్ సిగ్నల్ అనేది లాస్టే అవ్వదు అసల ఎక్కడ. ఎందుకంటే త్రూ లైట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఎంత పెద్ద వైర్ ఉన్నా సరే, ఎన్ని సిటీస్‌కి వేసినా సరే డేటా అనేది మనకి ఎక్కువ ఏమీ అవ్వదు. ఆ డేటా లైట్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది అనంటే దాని ముందు ఎల్ఈడీస్ ఉంటాయన్నమాట. మన ఎలక్ట్రికల్ కనెక్షన్స్‌ని ఎల్ఈడీలు తెలుసు కదా! ఎల్ఈడీ ఏం చేస్తది? ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇంటూ లైట్ సిగ్నల్‌గా కన్వర్ట్ చేస్తది. అంటే మన సిగ్నల్స్‌ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌లో తీసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేసి ఎల్ఈడీకి ఇస్తే ఎల్ఈడీ అనేది దాన్ని లైట్ సిగ్నల్స్‌లో కన్వర్ట్ చేసి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌కి ఇస్తది. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఏం చేస్తది? లైట్ రూపంలో ఆ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటది. దీనివల్ల ఏంటంటే ఇది ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అనేది ఎక్స్‌పెన్సివ్ అండ్ హార్డ్ టు వర్క్ విత్. అంటే ఎక్కడైనా బ్రేకేజ్ వస్తే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మనం దాన్ని ఫైండ్ ఔట్ చేయలేం. అట్ ద సేమ్ టైమ్ దానికి ఏం చేయాలంటే దానికి మధ్యలో ఉంటాయి కదా! ఫిక్స్ కూడా చేయలేం. దాన్ని ఎక్కడైతే అక్కడ ఉందో దాన్ని యాక్చువల్‌గా ఫైబర్ కోయాక్సిల్ కేబుల్స్ మనం ఏం చేస్తాం? కట్ చేసేసి దాన్ని అక్కడ ఇది వేస్తాం కదా! జాయింట్ వేస్తాం కదా! దీన్ని అలా జాయింట్ చేయలేం. ఎందుకంటే లోపల థిన్ వైర్స్ ఉంటాయన్నమాట. అది అలా ఎంత థిన్‌గా ఉంటాయంటే మన హెయిర్ ఉంటుంది కదా! అంత థిన్‌గా ఉంటాయి. ఆ వైర్స్‌ని మనం చేతులతోనే సరిగ్గా పట్టుకోలేం. సో, దాన్ని అసలు మనం జాయింటే చేయలేం. కాబట్టి ఆప్టికల్ ఫైబర్స్ కేబుల్స్‌లో అది మేజర్ డిసడ్వాంటేజ్. కానీ డేటా ట్రాన్స్‌ఫర్ అనేది చాలా స్పీడ్ మీద ఉంటది. నెక్స్ట్ వచ్చేసి రేడియో సిగ్నల్స్ అంటే వైర్‌లెస్ సిగ్నల్స్ ఉంటాయి కదా! వైర్‌లెస్ సిగ్నల్స్ ఏంటంటే ఓన్లీ షార్ట్ రేంజ్ వరకే వాడగలం. దీంట్లో మేజర్ డిసడ్వాంటేజ్. టోటల్లీ మొబైల్ అంటే మనం యూజ్ చేయొచ్చు. కానీ వెరీ షార్ట్ రేంజ్. ఎందుకు షార్ట్ రేంజ్ అంటే మీరు ఫోన్ నుంచి హాట్‌స్పాట్ రిలీజ్ చేసుకున్నారు. సపోజ్ మీ సిస్టమ్‌కి గాని, వేరే ఫోన్‌కి గాని కనెక్ట్ చేయడానికి. మీ సిస్టమ్ ఒక ఇంట్లోను, మీ ఫోన్ ఒక ఇంట్లోను ఉండి హాట్‌స్పాట్ ఆన్ చేస్తే మీరు కనెక్ట్ చేసుకోగలరా? చేసుకోలేరు కదా! కాబట్టి ఏమవుద్దంటే ఇందులో డేటా ట్రాన్స్‌ఫర్ అనేది చాలా స్పీడ్‌గానే ఉంటది. వైర్‌లెస్ కాబట్టి. బట్ ఏంటంటే షార్ట్ రేంజ్. మీ షార్ట్ రేంజ్‌ని మీరు తీసేయాలి అని అంటే ఏం చేయాలంటే రిపీటర్స్‌ని యూజ్ చేస్తారు. రిపీటర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే సపోజ్ మీరు రాడార్‌కి ఏదైనా సిగ్నల్ పంపించాలి. రాడార్స్ తెలుసు కదా!
గ్యాలక్సీలో ఉంటే గ్యాలక్సీలో ఉన్న రాడార్స్‌కి, స్పేస్‌లో ఉండే రాడార్స్‌కి మీరేమైనా సిగ్నల్ పంపించాలి. ఇక్కడి నుంచి అక్కడికి ఏమైనా వైర్ కనెక్షన్ ఉన్నదా? లేదు గదా! అది ఎలా పంపిస్తారు? త్రూ వైర్‌లెస్ ద్వారానే పంపిస్తారు. వైర్‌లెస్ ద్వారా మీరు ఎర్త్ స్టేషన్ నుంచి, ఎర్త్ స్టేషన్ అంటే మనకి ఇక్కడ ఒక స్టేషన్ ఉంటది. ఇప్పుడు ఇస్రో స్టేషన్ ఎలాగో అలాగే ఎర్త్ స్టేషన్ ఒకటి ఉంటది. అక్కడి నుంచి మీరు సిగ్నల్ రాడార్‌కి పంపించారు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి ఏమన్నా కొన్ని లక్షల కిలోమీటర్లు ఉంటది కాబట్టి అక్కడ రిపీటర్స్ ఉంటాయి. రిపీటర్స్ ఏంటంటే మీరు హై ఫ్రీక్వెన్సీ ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్ ఉంది. మైక్రోవేవ్ ఓవెన్‌లో ఫ్రీక్వెన్సీ అది. దాంట్లో చాలా అది ఎక్కువ నంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఎలక్ట్రికల్ చార్జ్ అనేది చాలా ఎక్కువ ఉంటది. సో, ఎంత ఎక్కువ ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తే మన డేటా అనేది అంత దూరం ట్రాన్స్‌ఫర్ చేయగలం. కానీ మన మొబైల్ నుంచి అంత ఎక్కువ ఫ్రీక్వెన్సీ అనేది రిలీజ్ చేయదు. ఎందుకంటే అంత ఎక్కువ ఫ్రీక్వెన్సీ మీరు రిలీజ్ చేస్తే మీ మొబైల్ నుంచి మీ మొబైల్ పేలిపోతదనమాట. అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువైపోయి హీట్ అనేది పెరిగిపోతది. ఓకేనా? మనకేంటంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఈ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని మనం షార్ట్ రేంజ్‌లో గాని, మన లోకల్‌లో గాని మనం ఎక్కువ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది కొంచెం చీప్‌గా ఉంటది. మనం ప్రతి చోట ఫైబర్ ఆప్టిక్ వేయలేం. ఎక్కడైనా ఇంపార్టెంట్‌గా ఉన్న చోట మాత్రమే. ఇప్పుడు కంట్రీ టు కంట్రీ మనం ఏమన్నా డేటాని ట్రాన్స్‌ఫర్ చేయాలనుకోండి. లేదు వెరీ హై సెక్యూరిటీ మిలిటరీ పర్పస్ కోసం గాని, నేవీ గాని, ఎయిర్ ఫోర్స్ గాని వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆహ్, డా హై సెక్యూర్ డేటా ప్రొవైడ్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళేం చేస్తారంటే ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ని యూజ్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి డేటా అనేది స్పీడ్ మీద ఉండాలి. అంటే ఏదైనా యుద్ధం ఏమైనా వస్తుందనుకోండి, ఆ టైప్‌లో ఏమైనా ఉందనుకో సపోజ్ దానికి డేటా అనేది చాలా స్పీడ్ మీద ఉండాలి. మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళాలి గానీ, ఎప్పుడో వెళ్ళిందనుకోండి, ఈలోపు అక్కడ మొత్తం జరగాల్సింది జరిగిపోతది గదా! అలాగే మనం ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ని ఇంపార్టెంట్ చోట మాత్రమే యూజ్ చేయగలం. ప్రతి చోట యూజ్ చేసాము అని అనుకోండి, ఇక్కడ ఎక్స్‌పెన్సివ్ అయిపోద్దనమాట. కాస్ట్ అనేది పెరిగిపోతది. అది ఆ కాస్ట్ అనేది యూజర్ మీద పడతది. యూజరే దాన్ని చూడాల్సొస్తది. ఓకే. నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ డెఫినిషన్స్ ఏంటంటే, ఇందాంచి బిట్ రేట్, బ్యాండ్ విడ్త్, లాటెన్సీ అని. ఇప్పుడు ఇక్కడ చూడండి బీపీఎస్, కేబీపీఎస్, ఎంబీపీఎస్ అంటారు. ఇప్పుడు నెట్ మీది ఎంత స్పీడ్ మీద ఉంది? ఏంటి అంటారు? ఎంత ఎంబీ అంటారు? లేదు నాకు కేబీపీఎస్‌లో వస్తుంది అని అంటారు. లేదు నాకు జీబీ ఉంది. జీబీపీఎస్‌లో వస్తుంది అని అంటారు. ఇదంతా ఏంటంటే బీపీఎస్ అని అంటే బిట్స్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్‌కి ఎన్ని బిట్స్ అనేది అది ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. బిట్స్ అంటే ఏంటి ఇక్కడ వన్సు, జీరోసే. మీకు బైనరీలో వన్సు, జీరోస్ ఉన్నాయి కదా! మీ డేటా అంతా డిజిటల్‌లోనే కన్వర్ట్ అవుతది. ఎనలాగ్‌లో ఎక్కడ ఉండదు. ఇదివరకు ఎనలాగ్‌లో డేటా ట్రాన్స్‌ఫర్ చేసాం కానీ, ప్రెజెంట్ మాత్రం మీ డేటా అంతా డిజిటల్‌లోనే కన్వర్ట్ చేసుకుంటది. అంటే వన్స్, జీరోస్‌లోకి కన్వర్ట్ చేసుకుంటది. ఓకేనా? బీపీఎస్ అంటే ఏంటంటే బిట్స్ పర్ సెకండ్. అంటే ఎన్ని బిట్స్ పర్ సెకండ్‌కి వెళ్తుంది అంట. నెక్స్ట్ కేబీపీఎస్. కేబీపీఎస్ అంటే కిలో బైట్స్ పర్ సెకండ్. కిలో బైట్స్ అంటే ఎన్ని? 1 కిలో ఈజ్ ఈక్వల్ టు 1000 కదా! 1K. ఓకేనా? 1 ఎంబీ. 1 ఎంబీ ఈజ్ ఈక్వల్ టు 1024 కేబీ. యాక్చువల్‌గా అయితే 1 కేబీ అని చెప్తారు. బట్ ఈక్వల్ టు 1024 అంటే ఒక థియరిటికల్‌గా అయితే ప్రాక్టికల్‌గా కూడా అంతే 1024. సపోజ్ మీరు ఏదైనా మూవీ డౌన్లోడ్ చేసినా సరే చూసారనుకోండి 1024కెళ్ళిన తర్వాతే అది 2 ఎంబీ కింద వెళ్తది. అప్పటి వరకు అది 1 ఎంబీయే. అది అయిన తర్వాత నుంచి 1.1, 1.2, 1.3 అలా ఎళ్లి 2 ఎంబీకి వెళ్తది. ఓకేనా? మీరు 1 ఎంబీ రీచ్ అవ్వాలంటే 1300 ఉందనుకోండి అది 1 ఎంబీ కాదు. 1024 ఉన్నది 1024 కేబీపీఎస్‌కి రీచ్ అయినప్పుడు మాత్రమే అది 1 ఎంబీ అవుతది. నెక్స్ట్ జీబీపీఎస్ అని ఉంది. గిగాబైట్స్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్‌కి ఎన్ని గిగాబైట్స్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తుంది అని. ఓకేనా? ఇది అర్థమైంది కదా! నెక్స్ట్ బిట్ రేట్. బిట్ రేట్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ బిట్స్ దట్ వి కెన్ సెండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. సేమ్ ఇప్పుడు బీపీఎస్ అనేది కూడా ఒక బిట్ రేటే. అంటే ఒక సెకండ్‌లో మనం ఎన్ని బిట్స్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం అని చెప్పేదాన్ని బిట్ రేట్ అంటారు. ఓకే. మీ సిస్టమ్ యొక్క బిట్ రేట్ ఎంత అని అన్నారనుకో, మాది 2 ఎంబీపీఎస్ సార్ లేకపోతే 5 ఎంబీపీఎస్ అని చెప్తారు కదా! అంటే అదొక స్పీడ్ అన్నమాట. మీ నెట్ స్పీడ్ మామూలుగా మనం జనరల్‌గా ఏం అడుగుతాం అంటే మీ నెట్ స్పీడ్ ఎంత? ఓకే. 2 ఎంబీపీఎస్సా? ఓకే. ఎంత జీబీ ఇస్తున్నాడు మీకు నెలకి? మనకి డైలీ 1.5 జీబీ ఇస్తారు కదా! మన మొబైల్స్‌కి. 1.5 జీబీ అయిపోయిన తర్వాత 1.5 జీబీ అయిపోయిన తర్వాత స్పీడ్ అనేది రెడ్యూస్ చేసేస్తాం. 64 కేబీపీఎస్‌కి పడిపోతది అని చెప్తాడు కదా! జియో వోడు. మెసేజ్ వస్తది కదా!
అదే ఆ 64 కేబీపీఎస్ అంటే ఏంటి? యాక్చువల్‌గా మీకు ఎంత ఇస్తాడు? 128 కేబీపీఎస్ పర్ సెకండ్ ఇస్తాడు. స్పీడ్, నెట్ స్పీడ్ మొబైల్‌కి. 128 కేబీపీఎస్ కన్నా 64 కేబీపీఎస్ తక్కువ కదా! అంటే బిట్ రేట్ పడిపోతుంది. అంటే ట్రాన్స్‌ఫర్ అయ్యే డేటా అనేది పడిపోతుంది. కాబట్టి మీకు 1.5 జీబీ అయిపోయిన వెంటనే మీ ఫోన్ అనేది స్లో అయిపోతది. స్లో అయిపోతది. కానీ నెట్ అనేది ఆగుతదా? ఆగదు. మీకు వాట్సాప్‌లో మెసేజ్‌లు అవన్నీ వస్తాయి. కానీ మీరు దాన్ని యూజ్ చేసుకొని ఏ వీడియోస్ కానీ లేపోతే ఏమైనా ఫైల్స్ గాని, ఏమైనా మూవీస్ గాని డౌన్‌లోడ్ చేయాలంటే డౌన్‌లోడ్ చేయలేం. ఎందుకంటే ఆ 64 కేబీపీఎస్ స్పీడ్ మీకు సరిపోదు. డౌన్‌లోడ్ అవ్వదా అంటే అవుతది. బట్ ఇట్స్ టేక్ మోర్ టైమ్ అనమాట. ఈ 128 కేబీపీఎస్ కన్నా. దాన్ని బిట్ రేట్ అంటారు. ఓకేనా? మీకు అర్థమైంది కదా! బీపీఎస్ అంటే ఏంటి? కేబీపీఎస్ అంటే ఏంటి? ఎంబీపీఎస్ అంటే ఏంటి? నెక్స్ట్ బ్యాండ్‌విడ్త్. బ్యాండ్‌విడ్త్ అంటే ఏంటంటే మాక్సిమం ట్రాన్స్‌మిషన్ కెపాసిటీ ఆఫ్ ఎ డివైస్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కెపాసిటీయే ఉంటది. నెక్స్ట్ ఫస్ట్ లాటెన్సీ చూద్దాం. తర్వాత బ్యాండ్‌విడ్త్ గురించి చెప్తాను. లాటెన్సీ అంటే ఏంటంటే టైమ్ ఇట్ టేక్స్ ఫర్ ఎ బిట్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇప్పుడు సపోజ్ ఒక పోస్ట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మనం పోస్ట్ చేసాం మాన్యువల్‌గా. దాని సెండర్ ఉంటాడు కదా! అంటే సెండ్ చేసేది మనం. రిసీవర్ ఉంటాడు. ఆ రిసీవర్ సెండర్ నుంచి రిసీవర్‌కి ఆ డేటా అనేది ట్రాన్స్మిట్ చేసుకోవడానికి మధ్యలో పట్టే టైమ్‌నే లాటెన్సీ అంటారు. మీరు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పంపారు. అవతల వాళ్ళకి కూడా హాయ్ అని వెళ్తుంది. అది యాక్చువల్‌గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిపోద్ది. ఎందుకంటే నెట్వర్క్ స్పీడ్‌ని బేస్ చేసుకొని. ఓకేనా? అది మనం వాట్సాప్‌లో యాక్చువల్‌గా హాయ్ అని మెసేజ్ పెట్టామనుకో, యాక్చువల్‌గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే ఎళ్ళిపోతది. అది నెట్వర్క్ స్పీడ్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. అలా బేస్ చేసుకొని మధ్యలో పట్టే టైమ్‌నే లాటెన్సీ అంటారు. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ అన్నమాట. మీకు ఇంటర్వ్యూలో ఇవే క్వెషన్స్ అడుగుతారు. లాటెన్సీ అంటే ఏంటి? బిట్ రేట్ అంటే ఏంటి? బ్యాండ్‌విడ్త్ అంటే ఏంటి? సింపుల్‌గా మీరు యాక్చువల్‌గా చాలా మంది ఇంటర్వ్యూ అనేటప్పటికి పెద్ద పెద్ద క్వెషన్స్ అన్నీ ప్రిపేర్ అవుతారు గానీ, ఈ బేసిక్ టెర్మినాలజీ వదిలేస్తారు. అంటే యాక్చువల్‌గా మీకు తెలుసు. బట్ అవతల వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఏమవుతదంటే, ఒక డెఫినిషన్ రూపంలోనే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అలా చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు తీసుకోగలరు. మీకు నాలెడ్జ్ ఉన్నా కొన్ని కొన్ని సార్లు మాత్రం డెఫినిషన్స్‌ని ఆళ్ళు సపోజ్ కేబీపీఎస్ అంటే ఫుల్ ఫార్మ్ చెప్పండి అని అన్నారనుకో, తెలీదు కదా! అలాగా. నెక్స్ట్ బ్యాండ్‌విడ్త్. బ్యాండ్‌విడ్త్ అంటే ఏంటంటే మాక్సిమం ట్రాన్స్‌మిషన్ కెపాసిటీ ఆఫ్ ఎ డివైస్. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసారంటే 2 రోడ్లు పడుతున్నాయి మనకి. 2 రోడ్స్‌లో ఒక రోడ్‌లో ఫుల్‌గా వెళ్తున్నాయి. ఒక రోడ్‌లో చాలా ఖాళీగా వెళ్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్డుకి, రైట్ సైడ్ ఉన్న రోడ్డుకి డిఫరెన్స్ ఉన్నది కదా! ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎటు సైడ్ ఉన్నాయి? రైట్ సైడ్ ఉన్న రోడ్‌లో కదా! కానీ దాని కెపాసిటీని మించి మాత్రం వెళ్ళట్లేదవి. దాని కెపాసిటీలోనే వెళ్తున్నాయి. కానీ దానికన్నా లెఫ్ట్ సైడ్ రోడ్‌లో ఎక్కువ ఫ్రీగా వెళ్తుంది. మన డేటా ట్రాన్స్‌ఫర్ అవ్వాలి అనంటే లెఫ్ట్ సైడ్ రోడ్‌లోంచి వెళ్ళాలి. ఎందుకనంటే ఎంప్టీగా ఉంది కాబట్టి. మనం రైట్ సైడ్ రోడ్‌లోంచి స్పీడ్ మీద వెళ్ళాలి. మనం ఫస్ట్ వెళ్ళాలి అనంటే కుదురుతదా? కుదరదు కదా! అక్కడ ఎక్కడ సైడ్ వేయడానికి ఎక్కడ ఛాన్స్ లేదు. కానీ లెఫ్ట్ సైడ్‌లో అలా లేదు. ఇదే మనం ఇందాక చూసాం. బ్యాండ్‌విడ్త్ అంటే ఏంటంటే మాక్సిమం ట్రాన్స్‌మిషన్ కెపాసిటీ ఆఫ్ ఎ డివైస్. అంటే ఒక డివైస్‌కి సంబంధించి మాక్సిమం ట్రాన్స్‌మిషన్‌ని చెప్పేదాన్ని బ్యాండ్‌విడ్త్ అంటారు. అంటే రేంజ్ ఆఫ్ సైకిల్స్ అన్నమాట. మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఒక రేంజ్ ఉంటది. మీకు బీటెక్‌లో గ్రాఫ్స్ గీస్తారు కదా! అక్కడ ఉంటుంది బ్యాండ్‌విడ్త్. యాంప్లిఫైయర్స్‌కి సంబంధించిన దాంట్లో గీస్తారు. సీఈ యాంప్లిఫైయర్, సీసీ యాంప్లిఫైయర్ అని అక్కడ గెయిన్ ఫైండ్ ఔట్ చేస్తారు. ఆ గెయిన్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు మీరు బ్యాండ్‌విడ్త్ అనేది మాక్సిమం టు మినిమమ్ బ్యాండ్‌విడ్త్ గీస్తారు. అంటే బీటెక్ ఐడియా ఉన్న వాళ్ళకి నార్మల్‌గా అయినా సరే మీకు ఇదే డెఫినిషన్. ఓకేనా? నెక్స్ట్ ప్యాకెట్స్ అండ్ రూటింగ్. ప్యాకెట్స్ అండ్ రూటింగ్ మీకు ఇందాక చెప్పాను కదా! ఇప్పుడు ఒక యూజర్ నుంచి రిసీవర్‌కి ఏదైనా డేటా అనేది సెండ్ చేసామంటే వాళ్ళిద్దరి మధ్యన డెడికేటెడ్ పాత్ అనేది ఏమైనా ఉంటుందా అంటే ఏమీ ఉండదు. ఎందుకంటే యూజర్ ఒక చోట ఉంటారు. రిసీవర్ ఒక చోట ఉంటారు. అవన్నీ త్రూ ఎయిర్ ద్వారానే డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అవుతది.
ఓకేనా? డేటా అనేది ఒక చోట నుంచి వేరే చోటకి ట్రాన్స్‌ఫర్ అవుతది. ఇఫ్ ఇంటర్నెట్ డైరెక్ట్ డెడికేటెడ్ కనెక్షన్స్ వి కెనాట్ సెక్యూర్ అవర్ డేటా. ఒకవేళ మీకు వాళ్ళకి ఏమన్నా మధ్యలో వైర్ ఉన్నదనుకో, త్రూ వైర్ ద్వారా డేటా అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారనుకో, అది మనం సెక్యూర్ చేసుకోగలమా? చేసుకోలేం. మధ్యలో ఎవరైనా దాన్ని కట్ చేయడానికి గానీ, లేదా ఆ డేటాని ఏమన్నా ఇంపార్టెంట్ డేటా అనుకోండి, సెక్యూరిటీ డేటా అనుకోండి, ఆ డేటాని హ్యాక్ చేయడానికి గానీ ఛాన్సెస్ ఎక్కువున్నాయి. కాబట్టి మనం ఇంటర్నెట్ వచ్చేటప్పటికి ఏమవుతదంటే ప్యాకెట్స్ రూటింగ్‌ని యూజ్ చేసి మాత్రమే డేటా అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తాం. దానికంటూ సెపరేట్‌గా పాత్ అంటూ ఏమీ ఉండదు. డెడికేటెడ్ పాత్ మనం ఏమీ ప్రొవైడ్ చెయ్యం. ఇప్పుడు ప్యాకెట్స్ అండ్ రూటింగ్ ఉన్నది. ఇప్పుడు ఒక ఫోటో మీరు వాట్సాప్‌లో ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోని వేరే వాళ్ళకి పంపించాలి అని అనుకున్నారు. ఆ ఫోటో యాజ్ ఇట్ ఈస్‌గా మీరు ఫోటో పంపింది ఫోటో అవతల వాళ్ళకి రిసీవ్ అవుతది. కానీ ఇన్ బిట్వీన్ ఏమవుతదంటే ఆ ఫోటో ఇలా డివైడ్ అయిపోతదనమాట. ఇక్కడ వన్స్, జీరోస్ కింద ఒక్క ఫోటో కొన్ని నంబర్ ఆఫ్ బిట్స్ చిన్న చిన్న పీసెస్ కింద డివైడ్ అయిపోతది. ఒక్కొక్క పీస్ కింద డివైడ్ అయిపోయి ఆ పీస్ కూడా వన్సో, జీరోసో కన్వర్ట్ అయిపోతది. అంటే త్రూ ప్యాకెట్స్ రూటింగ్ ద్వారా ఇవన్నీ ఇలా డివైడ్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి ప్యాకెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వన్స్, జీరోస్ అన్ని డివైడ్ అయిపోయినాయా? డివైడ్ అన్ని అయిపోయినయి అన్నీ ఏం చేస్తారంటే చిన్న చిన్న ప్యాకెట్ కింద కన్వర్ట్ అయిపోద్ది. ప్యాకెట్ అంటే ఏంటంటే మనకి మామూలుగా ప్యాకెట్స్ ఉంటాయి కదా! సపోజ్ బిస్కెట్ ప్యాకెట్ ఉన్నది. ఒక బిస్కెట్ ప్యాకెట్‌లో ఏముంటాయి? కొన్ని బిస్కెట్స్ ఉంటాయి. అలాగా ఇవి కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. దేనికి ప్యాకెట్ ఒక ప్యాకెట్‌కి సంబంధం లేకుండా ఏది పెడితే అది కన్వర్ట్ అయిపోతది. అది రూటింగ్‌కి వెళ్తది నెక్స్ట్. రూటింగ్ అంటే ఏంటి? వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే మనం ఒక చోట నుంచి వేరే చోటికి మనం డేటా పంపించాలి. ఆ రూట్‌లో మనం ఒక వే అని మనం చెప్పట్లా. ఆ వేలోనే వెళ్ళు అని మనం చెప్పట్లా. ఇప్పుడు డెడికేటెడ్ పాత్ వేసామనుకో, ఆ డెడికేటెడ్ పాత్ వేసినప్పుడు మీకేమవుతదంటే, ఆ డెడికేటెడ్ పాత్‌లోనే వెళ్తది డేటా అనేది. కానీ మనం డెడికేటెడ్ పాత్ వేయలా. మనం ఎలా వెళ్తదంటే ఆన్‌లైన్‌లో సారీ గా ఎయిర్‌లో వెళ్తది కదా డేటా. ఎయిర్‌లో వెళ్ళినప్పుడు మనం దానికి రూటింగ్ అనేది మనం అసైన్ చేయలేము కూడా. అది ఎటైనా వెళ్ళొచ్చు. ఓకేనా? అంటే సోర్స్ టు డెస్టినేషన్ రీచ్ అవ్వాలి. అది ఏ వేలో ఎళ్ళినా సరే. ఓకేనా? మనం ఫోటో పంపిస్తే అది ఇలా పీసెస్ కింద కన్వర్ట్ అయిపోయి వన్స్, జీరోస్ కింద డివైడ్ అయిపోతది. లాక్స్ ఆఫ్ బిట్స్‌లో కన్వర్ట్ అవుతది ఒక్క ఫోటో. క్రోర్స్‌లో కూడా కన్వర్ట్ అవ్వచ్చు. ఇవన్నీ బిట్స్ ఎట్ ఎ టైమ్ రీచ్ అవుతాయి. ఎవరికి? రిసీవర్‌కి. మనం ఒక ఫోటో పంపించాం కదా అని ఒక్కొక్క సెకండ్స్ తర్వాత లేకపోతే ఒక్కొక్క మినిట్ తర్వాత వెళ్ళదు. వెంటనే విత్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాళ్ళకి రిసీవ్ అయిపోతది. ఎట్ ఎ టైమ్ అయిపోతది. నెక్స్ట్ ప్యాకెట్స్ అండ్ రూటింగ్. ప్యాకెట్స్ అండ్ రూటింగ్ ఏంటంటే ఇప్పుడు డెడికేటెడ్ పాత్ లేనప్పుడు మనం పంపించిన డేటాని సెక్యూర్‌గా ఉంచాలి. సెక్యూర్‌గా ఉంచాలనంటే మనం యూజ్ చేసే ప్రోటోకాలే టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. అంటే సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం ఒక దగ్గర ప్యాక్ చేసామనంటే దాన్ని ఒక ప్రోటోకాల్ అని అంటారు. అంటే ఈ ప్రోటోకాల్ మీరు ఈరోజు ఈ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయాలి. అదొక మీకు ప్రోటోకాల్. అంటే మీరు చేసి తీరాల్సిందే. ఎందుకంటే మీకు డొమైన్స్ కావాలంటే మీరు చేయాలి. లేదు మీరు అటెండెన్స్ కావాలంటే మీకు చేయాలి. అలాగే మనం డేటా పంపించాలి అనంటే ఒక టీసీపీ అనేది మాత్రం ఉంటది. ఇక్కడ చూసారంటే మనకి ఇనీషియల్‌గా ఒక వ్యాన్ ఉంది కదా! ఆ వ్యాన్‌లో డేటా అనేది మనం పంపించాం. టీసీపీ ఏం చేస్తదంటే ఆ డేటాని మేనేజ్ చేసుకుంటది. మేనేజింగ్ ద సెండింగ్ అండ్ రిసీవింగ్ ఆన్ ఆల్ ఆఫ్ డేటా యాస్ ఎ ప్యాకెట్స్. ఆ డేటాని రిసీవ్ చేసుకొని ప్యాకెట్స్ కింద కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ప్యాకెట్స్‌ని ఒరిజినల్ మెసేజ్ కింద కన్వర్ట్ చేసుకొని ఇందాక మనం ఎన్కోడింగ్, డీకోడింగ్ చూసాం కదా! మెసేజ్‌ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటది. మళ్ళీ బైనరీని మెసేజ్‌లో కన్వర్ట్ చేసుకుంటది. ఇక్కడ కూడా టీసీపీ సేమ్ అదే చేస్తుంది. అది ఓన్లీ సిస్టమ్ లోపల. ఇది ఇంటర్నెట్ గురించి చెప్తున్నాను నేను. ఓకేనా? రెండిటికి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అది సిస్టమ్ లోపల ఎన్క్రిప్టింగ్, డీక్రిప్టింగ్. మనం కీబోర్డ్‌లో ఇచ్చింది అది ఎన్క్రిప్ట్ చేసుకొని మళ్ళీ మనకి డిస్‌ప్లే చేస్తది. ఇది ఇంటర్నెట్‌కి సంబంధించి. అంటే మనం ఒక చోట నుంచి పంపించే డేటా వేరే చోటకి వేరే విధంగా వెళ్తది అని. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇక్కడ ఒక చిన్న మెసేజ్‌ని ఇది 6 ప్యాకెట్స్ కింద కన్వర్ట్ చేసుకుంటది. ఇప్పుడు హాయ్ హౌ ఆర్ యూ అని ఒక మెసేజ్ పంపించామనుకోండి. ఆ మెసేజ్ ఏమవుతదంటే ఒక 6 ప్యాకెట్స్ కింద డివైడ్ చేసుకొని ఆ టీసీపీ అనేది అన్నిట్లో అదే మేనేజ్ చేసుకుంటది. అంటే మీరు హాయ్ హౌ ఆర్ యూ అని మీకు పంపించేస్తారు. సెండ్ చేసేస్తారు వాట్సాప్‌లో. కానీ సెండ్ చేసింది అవతల రిసీవర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కూడా హాయ్ హౌ ఆర్ యూ అనే కనబడతది. కానీ ఇన్ బిట్వీన్ ఏమవుతుందంటే టీసీపీ అనేది దాన్ని ఇలాగా కన్వర్ట్ చేసుకుంటది. Okay, the job of the TCP is break the messages into packets.
దాన్ని దాని ఇష్టం వచ్చిన విధంగా కనెక్ట్ చేస్తది ప్యాకెట్స్ కింద. అండ్ మెయింటైన్ ద ఇన్వెంటరీ ఆఫ్ ద ప్యాకెట్స్ లైక్ ఫ్రమ్ అండ్ టు అడ్రస్ ఆఫ్ ద ప్యాకెట్స్, సీరియల్ నెంబర్ ఆఫ్ ద ప్యాకెట్స్. ఒక్కొక్క ప్యాకెట్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. అది ఆ సీరియల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది అసైన్ చేస్తుంది. ఆ టీసీపీ అనేది అసైన్ చేసి దానికి ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది, ట్రూ అడ్రస్ ఉంటుంది. మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే వెళ్ళేలాగా దానికి ఒక అడ్రస్ ఉంటుంది. అంటే నేను వేరే వాళ్ళకి పంపించే మెసేజ్ వేరే వాళ్ళకి వెళ్ళకూడదు కదా. నేను ఎవరికైతే పంపించానో వాళ్ళకి మాత్రమే వెళ్ళాలి. వాళ్ళకి వెళ్ళాలంటే వాళ్ళకి సంబంధించిన ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ మాత్రమే ఆ కొరియర్ కానీ ఆ లెటర్ కానీ వెళ్ళాలి. Next, we are converting some bits into the packets. Now it is easy to send lakhs of bits than hundreds of bits. Now all packets are going to sending stage. ఇది ప్యాకెట్స్ అనమాట. అంటే మీరు ఒక లెంతీ మెసేజ్ టైప్ చేశారు. ఆ మెసేజ్ అంతా ఏమవుద్ది, టైప్ చేసిన మెసేజ్ అంతా ప్యాకెట్స్ లో కన్వర్ట్ అవుద్ది. ఇది ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క ప్యాకెట్ అనుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు నాకు ఈ చాట్ బాక్స్ లో మెసేజ్ పంపిస్తున్నారు ఏదో ఒకటి, సార్ ఈ రోజు గూగుల్ ఫామ్ నాకు పంపించండి అని ఒక మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ అంతా మీరు అక్కడ సెండ్ కొట్టగానే ఇలా కన్వర్ట్ అవుతుంది, ప్యాకెట్స్ రూపంలో డివైడ్ అయిపోతుంది. ప్యాకెట్స్ రూపంలో కన్వర్ట్ అయిపోయి సెండ్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఓకేనా. ప్యాకెట్స్ పంపించడానికి డ్రైవర్స్ కానీ అలాగే ఏమి ఉండవు. అంటే మీరు అక్కడ పంపించింది ఏమన్నా వేరే డ్రైవర్కి ఏమైనా ఇస్తున్నారా? డ్రైవర్ అంటే నార్మల్ డ్రైవర్స్, మామూలుగా ఏమైనా వెహికల్కి వేస్తున్నారా? మీరు పంపించిన మెసేజ్ వెహికల్లో పంపిస్తున్నారా? పంపించట్లేదు కదా. అలాగే దానికి ప్యాకెట్ అనేది రూట్ కూడా చూస్ చేసుకోదు. ఇప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలనుకో, హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకోండి, షార్టెస్ట్ పాత్ ఏది ఉందో అది దాని ఇష్టం, అది చూసుకుంటుంది. అది షార్టెస్ట్ పాత్ లోనే వెళ్తుందా లేకపోతే లాంగెస్ట్ పాత్ లో వెళ్తుందా అనేది దాని ఇష్టం. అది మనం కూడా అసైన్ చేయలేం, నువ్వు ఇలాగే వెళ్ళాలి, ఈ వే నుంచే వెళ్ళాలి అని. ఓకేనా. దాని ఇష్టం ఎలాగైనా వెళ్ళాలి. దాని ఫైనల్ ప్రోటోకాల్ ఏంటి అంటే డెస్టినేషన్ కి రీచ్ అయిపోవాలి. ఓకేనా. ఇది ఇక్కడ అడ్రస్ ఉంటుంది. ఫ్రమ్ అడ్రస్, ఒక ఐపీ అడ్రస్ ఐడియా ఉంది కదా మీకు, సేమ్ అలాగే ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, దానికి ఒక మన ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేసుకుంటుంది ఆల్రెడీ టీసీపీ. అంటే మన సిస్టమ్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, ఫోన్కి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, ఈఎంఐఐ నెంబర్లు ఉంటాయి. అలాగే మనం ఏదైతే ఒక మెసేజ్ పంపించామో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఐపీ అడ్రస్ని బేస్ చేసుకుని మాత్రమే వెళ్తుంది. అది దానికి అవతల వేరే యూజర్ ఎవరో తెలియదు, మనం పంపించిన వాళ్ళం ఎవరో తెలియదు, అవతల రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరో తెలియదు. మన ఐపీ అడ్రస్, ఒక ఐపీ అడ్రస్ వచ్చింది, ఐపీ అడ్రస్ నుంచి డేటా వచ్చింది, ఆ డేటా తీసుకుని వెళ్ళి ఈ ఐపీ అడ్రస్ కి ఇమ్మన్నారు, ఐపీ అడ్రస్ కి రిసీవ్ చేయడం, అంతే టీసీపీ చేసేది. ఇక్కడ చూసారంటే మీకు డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి. ప్యాకెట్స్ అండ్ రూటింగ్ అంటే మీరు ఇక్కడ సిస్టమ్ నుంచి సర్వర్ కి పంపిస్తున్నారు అనుకోండి, అది ఎటైనా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, అది దాని ఇష్టం. అక్కడ మనం మేనేజ్ చేయలేం. అది ట్రాఫిక్ అంటే ఒకదాని ఒకటి మధ్యలో గుద్దుకోకుండా ట్రాఫిక్ అవ్వకుండా అక్కడ ఏదైతే వేరే పాత్ ని అదే అసైన్ చేసుకుని ఆటోమేటిక్ గా అదే వెళ్ళిపోతాయి. ఓకేనా. రూటర్స్ కేమ్ ఇన్ పిక్చర్. రూటర్స్ విల్ మెయింటైన్ ద రూట్స్ ఫ్రమ్ ద సోర్స్ టు డెస్టినేషన్. ఇప్పుడు మనకి ఒక రూటర్ ఉంటుంది కదా, మీకు ఇంట్లో నెట్ కనెక్షన్ పెట్టినప్పుడు ఒక రూటర్ ఉంటుంది. ఆ రూటర్ ఏం చేస్తుందంటే ఈ కొన్ని పాత్ ఉంటుంది, ఒక పాత్ వేస్ ఉంటాయి దానికి, ఆ పాత్ వేస్ లోనే ఆ డేటా అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఇఫ్ వన్ రూట్ ఈజ్ కంజెస్టెడ్ ఆర్ జామ్డ్, అంటే ఒక రూట్ లో వేరే డేటా వస్తుంది అనుకో, ఇట్ విల్ డైవర్టెడ్ ద ప్యాకెట్స్ టు అనదర్ లెస్ ట్రాఫిక్ రూట్. అంటే మీరు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలనుకోండి, ఒకవైపు ట్రాఫిక్ జామ్ అయింది అనుకో, మీరు అదే రూట్ లో వెళ్ళరు కదా, పక్కన వేరే ఏదైనా తక్కువ ట్రాఫిక్ ఉన్న రూట్ ని చూసుకుని ఆ రూట్ లోంచి మీరు వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇక్కడ కూడా ప్యాకెట్స్ కూడా సేమ్ అదే, మనం ఏదైతే చేస్తామో సేమ్ అదే చేస్తుంది. ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది అని అంటే అది వేరే వేని తీసుకుంటుంది. అది ఎలాగైనా తీసుకోవచ్చు, స్ట్రైట్ గానే వెళ్ళాలని రూల్ లేదు, ఇలా జంబ్లింగ్ సిస్టమ్ లో ఎటైనా వెళ్ళొచ్చు. మన ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అంటే సర్వర్ ని రీచ్ అవ్వడం, డేటా లాస్ అవ్వకుండా, ఎక్కడ డేటా పోకుండా సర్వర్ ని రీచ్ అవ్వడం. అది ఈ వే అనేది ఎలా మార్చుకోవాలనేది మాత్రం మనం అవసరం లేదు, అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. డేటా ట్రావెల్డ్ ఇన్ డిఫరెంట్ రూట్స్ డిపెండ్స్ అపాన్ ద ట్రాఫిక్ లెవెల్ ఇన్ ద రూట్. ఈచ్ ప్యాకెట్ విల్ సెలెక్ట్ ద లీస్ట్ ట్రాఫిక్ రూట్. ఎక్కడైతే తక్కువ ట్రాఫిక్ ఉన్న రూట్ ఉన్నదో ఆ రూట్ ని మాత్రమే అది సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్, ఎట్ ద రిసీవర్ ఎండ్ రూటర్ విల్ రిసీవ్ ద ప్యాకెట్స్ ఫ్రమ్ ద ట్రాన్స్మిటర్ సైడ్ రూటర్. ఇప్పుడు మనం
డేటాను పంపించాలంటే ఒక రూటర్ ఉండాలి. రిసీవ్ చేసుకోవాలన్నా ఒక రూటర్ ఉండాలి. ఇప్పుడు ఒక కొరియర్ పంపిస్తే కొరియర్ ఆఫీస్ ఉండాలి. మీరు పంపించాలంటే కొరియర్ ఆఫీస్‌కి వెళ్లి పంపిస్తారు. ఆర్ పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి పంపిస్తారు. అవతల కూడా మీరు పోస్ట్ ఎలా తీసుకుంటారు? పోస్ట్ ఆఫీస్‌లో గాని, ఆ కొరియర్ ఆఫీస్‌లో గాని వెళ్లి తీసుకుంటారు కదా! సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం డేటాను ట్రాన్స్‌ఫర్ చేయాలంటే రూటర్ ఉండాలి. ఆ రూటర్ నుంచి తక్కువ ట్రాఫిక్‌లో ఉన్న ఏరియాని బేస్ చేసుకొని ఆ డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అవుతది. ట్రాన్స్‌ఫర్ అయ్యి రిసీవర్ దగ్గర ఉన్న రూటర్ కూడా ఆ డేటాని తీసుకుంటది. నెక్స్ట్ ఎట్ ద రిసీవర్ దగ్గర కూడా టీసీపీ ఉంటది. మనం ట్రాన్స్మిటర్ దగ్గర ఏం చేసామో రిసీవర్ దగ్గర కూడా అదే చేస్తాం. ఇందాక మనం చెప్పాను కదా! ఎన్క్రిప్టింగ్, డీక్రిప్టింగ్ సేమ్ అదే ఇక్కడ కూడా సేమ్ అలాగే ఫాలో అవుతది. ట్రాన్స్ ఆహ్, ఈ ఇన్‌పుట్ దగ్గర ఎలా చేసాం? దీన్ని ప్యాకెట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది ఎవరు? టీసీపీ. అవుట్‌పుట్‌లో కూడా ఏం చేయాలి? వచ్చిన ప్యాకెట్స్‌ని ఒరిజినల్ యాక్చువల్ డేటా కింద హాయ్ హౌ ఆర్ యూ అని మనం పంపించాం. హాయ్ హౌ ఆర్ యూ అని కూడా ప్యాకెట్స్ కింద కన్వర్ట్ చేసుకొని వచ్చిన ప్యాకెట్స్ నుంచి మళ్ళీ దాన్ని డిస్మాంటిల్ చేసి ఒక మెసేజ్ రూపంలో దాన్ని జాయిన్ చేసుకొని రిసీవర్‌కి చూపించాలి. ఎట్ ద రిసీవర్ అండ్ టీసీపీ విల్ చెక్ ద ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్యాకెట్స్ సీరియల్ నంబర్స్ ఫ్రమ్ ద అడ్రస్ టు ద అడ్రస్ అండ్ టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అండ్ టు అడ్రస్ ఇఫ్ ఆల్ ప్యాకెట్స్ ఆర్ రిసీవ్డ్ రిగార్డింగ్ టు ద ట్రాన్స్మిసింగ్ మెసేజ్ మనం మనం ఏ విధంగా పంపామో ఆ విధంగానే సపోజ్ మీరు హాయ్ హౌ ఆర్ యూ అని పంపించారనుకో రిసీవర్‌లో కూడా హాయ్ హౌ ఆర్ యూ అనే వాళ్ళకి కనబడుతది. మీరు హౌ ఆర్ యూ హాయ్ అని పంపించారనుకో వాళ్ళకి కూడా అదే పంపిస్తది. మీరు ఏ ఆర్డర్‌లో పంపించారో ఆ ఆర్డర్‌లోనే. అయ్యో! హౌ ఆర్ యూ హాయ్ అని పంపించారు. దీనికి రాదేమో అని హాయ్ హౌ ఆర్ యూ అని మాత్రం అది పంపించదు. అక్కడ మళ్ళీ అది మార్చుకోవడం లాంటిది ఏమి చేయదు. మీరు తప్పు పంపితే తప్పే డిస్‌ప్లే చేపిస్తది. కరెక్ట్ పంపిస్తే కరెక్టే డిస్‌ప్లే చేస్తది. ఓకేనా? ట్రాన్స్మిటర్ దగ్గర ఏం చేస్తది? ప్యాకెట్స్ కింద కన్వర్ట్ చేస్తది. రిసీవర్ దగ్గర ఏం చేస్తది? ప్యాకెట్స్ నుంచి మెసేజ్ కింద కన్వర్ట్ చేస్తది. ఇప్పుడు స్పాటిఫై అని ఉన్నది. స్పాటిఫై అంటే మీకు తెలుసు కదా! ఇప్పుడు గానా ఎలాగో స్పాటిఫై కూడా అలాగే. అలాగే మీరు సిగ్నల్ అక్కడ గానా నుంచి ఒక సాంగ్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సాంగ్ కూడా మీకు ట్రాన్స్‌ఫర్ అయ్యేటప్పుడు ప్యాకెట్స్ రూపంలోనే కన్వర్ట్ అవుతది. ఏ డేటా అయినా సరే అది సాంగ్ అయినా, వీడియో సెండ్ చేసినా, మెసేజ్ సెండ్ చేసినా, ఏది సెండ్ చేసినా సరే ప్రతీదీ ప్యాకెట్స్ రూపంలోనే కన్వర్ట్ అవుతది. ఓకేనా? ఇఫ్ ఆల్ ద ప్యాకెట్స్ ఆర్ నాట్ రీచింగ్ ద డెస్టినేషన్ ఇప్పుడు ప్యాకెట్స్ అన్ని రిసీవర్‌కి డెస్టినేషన్‌కి రిసీవ్ అవ్వలేదనుకో టీసీపీ సెండ్ అన్ అక్నాలెడ్జ్‌మెంట్ ఆర్ ఏసీకే సిగ్నల్ టు ద ట్రాన్స్మిటర్ వెన్ ఇట్ సెండ్స్ టు లూజ్ ప్యాకెట్స్ ఆర్ డెస్టినేషన్ వెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఓపెన్. ఇప్పుడు నెట్ ఆఫ్ చేసి యూట్యూబ్‌ని రన్ చేశారనుకో అదేం చెప్పుద్ది? నో కనెక్షన్ రీట్రై అంటది. అలాగే మీకు నెట్ ఆఫ్ అయిపోయిందని అంటే ఏంటి? డేటా ట్రాన్స్‌మిషన్ అనేది ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు అది ప్యాకెట్స్ ఇంక తీసుకోదు. ఎక్కడున్నది ఇంక అక్కడికున్న ప్యాకెట్స్ అన్నీ డేటా లోజ్ అయిపోయినట్టే. మీకు ఆ సాంగ్ కూడా ప్లే చేసినప్పుడు మధ్యలో మీరు నెట్ ఆఫ్ చేస్తూ, ఆన్ చేస్తూ ఉన్నారనుకో, ఆ సాంగ్ అంతా ఫుల్ ప్లే అవుతదా? అవ్వదు గదా! కానీ యూట్యూబ్‌లో ఏమవుతది? ఫస్ట్ బఫర్ చేసేసుకుంటది వీడియోనంతా. వీడియోనంతా బఫర్ చేసుకున్న తర్వాత మీరు నెట్ ఆఫ్ చేసినా సరే, ఆ బఫరింగ్ టైమ్ ఎంతసేపు అది బఫర్ అయిందో, ఆ వీడియో అంతసేపు మీకు ప్లే అవుతది. కొన్ని చోట్ల మాత్రమే అలా ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని చోట్ల అలా ఉండదు. గానాలో మీరు నెట్ ఆఫ్ చేసిన వెంటనే ఆఫ్ అయిపోతది. అది బఫరింగ్‌లో ఉండవు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చూడండి. ఫస్టు ఒక మైక్‌లో మీరేం చేశారంటే, ఏదో ఒక వాయిస్ మాట్లాడారు. అది ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇవన్నీ ఎలక్ట్రికల్ సిగ్నల్సే గదా! సైనూసోయిడల్ వేవ్ ఫార్మ్స్ ఉన్నాయన్నీ ఎలక్ట్రికల్ సిగ్నల్. ఎలక్ట్రిక్ సిగ్నల్‌లో కన్వర్ట్ అయింది. నెక్స్ట్ అదేమవుతది? ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్‌ని మీకు సీపీయూకి ఇచ్చారు. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌కి. అది ఏం చేసుకుంటుంది? వన్సో, జీరోస్‌లో కన్వర్ట్ చేసుకుంటది. మీరు ఏ డేటా ఇచ్చినా. అది ఏ సిగ్నల్స్‌లో ఉన్నా సరే డిజిటల్ ఫార్మ్‌లో వన్సో, జీరోస్‌లో కన్వర్ట్ చేసుకుంటది. కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తది? టీసీపీకి ఇస్తది. టీసీపీ ఏం చేస్తది? ప్యాకెట్స్ రూపంలో కన్వర్ట్ చేస్తది. మీరు ఎన్ని ప్యాకెట్స్ ఇస్తే అన్ని ప్యాకెట్స్. తర్వాత ఏం చేస్తది? ఐపీ అడ్రెస్ ఉంది గదా! ఆ ఐపీ అడ్రెస్‌ని బేస్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఫ్రమ్ అడ్రెస్, టు అడ్రెస్ చూసుకుంటది. చూసుకొని అది డేటా అనేది ట్రాన్స్‌మిట్ అవుతది. ఎలాగా? సైన్ వేవ్స్‌లో, స్క్వేర్ వేవ్స్‌లో ట్రాన్స్‌ఫర్ అయ్యి అవతల రూటర్ ఉంటుంది గదా! ఆ రూటర్‌ని తీసుకొని డిఫరెంట్ రూటర్స్ ఉంటాయి గదా! రూటింగ్ ఇదంతా. మీకు ఇప్పుడు కనబడుతుందంతా రూటింగ్. అది ఏ వేలోనే ఎళ్ళాలని లేదు. దాని ఇష్టం. ఏ వేలో అయినా సరే వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత మళ్ళీ డెస్టినేషన్‌కి ఒక ఐపీ అడ్రెస్ ఉంటుంది. అంటే రిసీవ్ చేసుకునే వాళ్ళకి ఒక ఐపీ అడ్రెస్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రెస్‌ని అది కనెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడున్న రూటర్‌కి వెళ్తది. ఆ రూటర్ ఏం చేసుకుంటది? మనం పంపించిన ప్యాకెట్స్ అన్నిటిని మళ్ళీ
టీసీపీకి ఇచ్చి టీసీపీ నుంచి ప్యాకెట్స్ అన్నిటిని ఒరిజినల్ డేటాలో కన్వర్ట్ చేసుకుని స్పీకర్లోకి ఇస్తుంది. అంటే మీరు మాట్లాడిన మాట నుంచి స్పీకర్కి రావడానికి లోపల జరిగే ప్రాసెస్ ఇది. కానీ ఎగ్జాక్ట్గా మనకేం తెలుసు, మాట్లాడితే అవుట్పుట్ వచ్చేస్తుంది. ఈ లోపల జరిగే ప్రాసెస్ అంతా మనకి తెలియదు. ఇది యాక్చువల్గా ఒరిజినల్గా జరిగే ప్రాసెస్. ఆ ప్రాసెస్ మనకి చాలా తక్కువ టైంలో జరుగుతుంది. అది జనరేషన్ బై జనరేషన్ టైం అనేది రిడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ యూఆర్ఎల్, హెచ్టిటిపి, హెచ్టిఎంఎల్. యూఆర్ఎల్ అంటే ఏంటంటే యూఆర్ఎల్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ google.com అని కొట్టారు, అదంతా ఎక్కడికి వెళ్తుంది? మనకి వెబ్ బ్రౌజర్కి ఎగ్జాంపుల్స్ తెలుసా మీకు? వెబ్ బ్రౌజర్స్ అంటే ఏం లేవు, ఈ క్రోమ్, ఈ మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఒపేరా మినీ, ఇవన్నీ వెబ్ బ్రౌజర్స్ అనమాట. మీరు దాంట్లో ఒక వెబ్సైట్ ని సెర్చ్ చేయడానికి కొట్టారు, www.facebook.com అని కొట్టారు, లేకపోతే apssdc.in అని కొట్టారు. అది ఏం చేస్తుందంటే సర్వర్కి వెళ్తుంది. ఫస్ట్ సర్వర్కి వెళ్ళి మీకు వెబ్ పేజెస్ అందులో అవైలబుల్గా ఉందా లేదా. ఇప్పుడు apssdc.in అనే వెబ్ పేజ్ లేకపోతే చూపించదు కదా, అందులో ఏం వెబ్ పేజెస్ అయితే అందులో స్టోర్ అయ్యి ఉన్నాయో అదే చూపిస్తుంది. The full form of URL is universal resource locator. When we enter an web address అంటే apssdc.in అని ఎంటర్ చేసినప్పుడు ఎక్కడ సెర్చ్ బాక్స్ లో, బ్రౌజర్ యొక్క సెర్చ్ బాక్స్ లో సెర్చ్ చేసినప్పుడు, దెన్ ఇట్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ ద అదర్ కంప్యూటర్ కాల్డ్ సర్వర్. ఒక్కొక్క దానికి ఒక సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్ కి వెళ్ళి కమ్యూనికేట్ అవుతుంది. సర్వర్ ఈజ్ ఆల్సో ఏ కంప్యూటర్ విచ్ సర్వ్స్ ద వెబ్ పేజెస్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్. అంటే సర్వర్ లో నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయి, మనకు కావాల్సిన వెబ్ పేజెస్ అందులో ఉందనుకో, అది మళ్ళీ మనకి రిటర్న్ గా బ్యాక్ తీసుకొస్తుంది. ఓకేనా. నెక్స్ట్ హెచ్టిటిపి అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే ఇప్పుడు మనం సోర్స్ నుంచి డెస్టినేషన్ కి మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఆ డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి ఒక లాంగ్వేజ్ అనేది తెలియాలి. అంటే దానికి ఒక లాంగ్వేజ్, ఇప్పుడు ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్, డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్షన్, ఇవన్నీ డేటా ట్రాన్స్మిషన్, సోర్స్ టు డెస్టినేషన్, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఒక సిస్టమ్ నుంచి ఒక సర్వర్ కి త్రూ వైర్లెస్ ద్వారా రూటింగ్, స్విచ్చింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అవన్నీ చేయాలి అని అంటే ఒక టెక్స్ట్ ని ఒక చోట నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే అది ఒక ప్రోటోకాల్ ని యూజ్ చేసుకుంటుంది. దాన్నే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని అంటారు. అంటే వెబ్ బ్రౌజర్ ని, సర్వర్స్ ని మధ్యలో మనం ఏమన్నా కమ్యూనికేట్ చేయాలని అంటే యూజ్ చేసే లాంగ్వేజ్, యూజ్ చేసే ప్రోటోకాలే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, హెచ్టిటిపి. ఓకేనా. వెబ్ బ్రౌజర్ కి, సర్వర్స్ కి. ఓకేనా. మళ్ళీ ఇంటర్నెట్ దగ్గరికి వెళ్ళొద్దు, మళ్ళీ మీరు వెబ్ బ్రౌజర్ నుంచి సర్వర్స్ కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలి, డేటా యాక్సెస్ చేసుకోవాలి అని అంటే సిస్టమ్ యూజ్ చేసుకునే ప్రోటోకాలే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ ఎలా ప్రొవైడ్ చేసుకుంటుంది అని అంటే, యాక్చువల్గా మనం ఈ హెచ్టిటిపి నుంచి మాత్రమే మనం ఇస్తాం. హెచ్టిటిపి అని ఆల్రెడీ ఇన్బిల్ట్ గా దాంట్లో ఉంటుంది, మనం www.apssdc.in అని ఇస్తాం. ఇచ్చినప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందంటే గెట్ అనే ఒక రిక్వెస్ట్ జరుగుతుంది. ఆ గెట్ అనే రిక్వెస్ట్ జరగడం వల్ల ఇది ఏమవుతుందంటే సర్వర్ లోకి వెళ్ళి ఆ వెబ్సైట్, ఐ మీన్ ఆ వెబ్ పేజ్ ఉందా లేదా, apssdc.in అనే వెబ్ పేజ్ ఉందా లేదా అనేది అది చూసుకుంటుంది. ఆ సర్వర్ లోకి వెళ్ళి ఉంటే మనకి డిస్ప్లే చేస్తుంది, లేదు అని అంటే దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ అని చూపిస్తుంది కదా మనకి ఎర్రర్స్, లేకపోతే 404 నాట్ ఫౌండ్ అని అలాగా. నెక్స్ట్ హెచ్టిఎంఎల్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిటిపి అని ఏంటంటే ఇప్పుడు వెబ్ పేజెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు సర్వర్ ఉంది, సపోజ్ మీరు మీ పేరు మీద సపోజ్ శివాని ఒక పేరు ఉన్నది, ఆ శివాని పేరు మీద మీరు ఒక వెబ్ పేజెస్ ని క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు, అంటే డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. గూగుల్లో www.siva.com అని కొట్టగానే ఒక పేజ్ ఓపెన్ అయిపోవాలి. కానీ యాక్చువల్గా ఇప్పుడు కొడితే ఓపెన్ అవుతుందా? అవ్వదు. అలా అవ్వాలి అని అంటే మీకు మీరుగా ఒక పేజ్ ని క్రియేట్ చేసుకోవాలి. అలా పేజ్ ని మీరు క్రియేట్ చేసుకోవాలి అని అంటే మీకు ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, అదే హెచ్టిఎంఎల్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ వస్తున్నప్పుడు మీరు ఏం చేసుకుంటారంటే ఒక వెబ్ పేజ్ ని డిజైన్ చేసుకుని దాన్ని సర్వర్ లో స్టోర్ చేసుకుంటారు. సర్వర్ లో ఎలా స్టోర్ అవుతుంది? మీకంటూ ఒక యూఆర్ఎల్ వచ్చేస్తుంది అనుకోండి, అంటే యూనివర్సల్ రిసోర్స్ లొకేటర్ అనే ఒక యూఆర్ఎల్ వచ్చింది అనుకో, అది ఆటోమేటిక్ గా సర్వర్ లో స్టోర్ అయిపోతుంది. అప్పుడు siva.com అనేది నేను టైప్ చేసినా వస్తుంది, వేరే వాళ్ళు టైప్ చేసినా వస్తుంది. ఓకేనా. అది వెబ్ పేజ్ సర్వర్ లో స్టోర్ అయి ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇది వెబ్ బ్రౌజర్స్ నుంచి గెట్ అనే దాన్ని యూజ్ చేసుకుని
హెచ్టిటిపి అనే వెబ్సైట్ని హెచ్టిటిపి అనే దాన్ని యూజ్ చేసుకుని మనం సర్వర్లోకి వెళ్తుంది ఏ డేటా అయినా సరే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ AWSeducate.com అని కొట్టాను. కొట్టగానే గెట్ అనేది బ్యాక్గ్రౌండ్లో దాని జరుగుతుంది. అది ఎక్కడికి వెళ్తుంది? ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్తుంది. ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్తుంది. ఇనీషియల్గా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తారు. మీరు ఓపెన్ చేసి www.awseducate.com అని డైరెక్ట్ ఎంటర్ చేసేసారు. డైరెక్ట్ ఎంటర్ చేయగానే అది ఏం చేస్తుందంటే గెట్ అవుతుంది ఇనీషియల్గా. ఆ గెట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏడబ్ల్యూఎస్ సర్వర్స్కి వెళ్తుంది. ఏడబ్ల్యూఎస్ ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ దగ్గర ఈ ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. అక్కడికి వెళ్ళి ఆ సర్వర్ దగ్గరికి వెళ్ళి ఓకే ఉంది అనగానే అది రిటర్న్ అవుతుంది. ఇలాగవుతుంది సేమ్ ఇదిగో ఈ వెబ్ పేజ్ ఆ పేరు మీద వెబ్ పేజ్ క్రియేట్ అయ్యి ఉంది అని మీకు డిస్ప్లే చేస్తుంది సేమ్ ఇలాగా. అప్పుడు హెచ్టిఎంఎల్ పేజ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? మీ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. అర్థమైంది కదా మీకు? బ్రౌజర్ ఓపెన్ చేసి ఇలా టైప్ చేసిన వెంటనే అది సర్వర్స్కి వెళ్తుంది. సర్వర్స్ నుంచి సర్వర్స్లో మీరు టైప్ చేసిన పేరుని బేస్ చేసుకుని ఏ వెబ్ పేజ్ అయితే ఉందో ఆ వెబ్ పేజ్ ఓపెన్ అయ్యి అది వచ్చి మీ వెబ్ బ్రౌజర్లో స్టోర్ అవుతుంది, మీకు డిస్ప్లే అవుతుంది. google.com అని కొట్టినా అంతే, గూగుల్ సర్వర్స్కి వెళ్తుంది. అక్కడ google.comలో పేజ్ ఎలా ఉందో ఆ పేజ్ వస్తే కనబడుతుంది. ఇప్పుడు గూగుల్ ఉంది, గూగుల్ సింబల్ డైలీ ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ ఉంటారు కదా. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క గూగుల్ అంటే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నాయనుకో దానికి రిలేటెడ్గా గూగుల్ ఐకాన్ని మనం వాళ్ళు మారుస్తూ ఉంటారు. అదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? సర్వర్లో స్టోర్ అవుతుంది. మీరు గూగుల్ అని టైప్ చేసిన వెంటనే ఆ సర్వర్స్లో అప్డేటెడ్గా ఏది ఉందో అది చూపిస్తుంది. మీరు మొన్నటిది గూగుల్ పేజ్ చూపించు అని అంటే అది చూపించదు కదా. అప్డేటెడ్గా సర్వర్లో ఏదైతే స్టోర్ చేసిందో అది మాత్రమే చూపిస్తుంది. అప్పుడు నెక్స్ట్ మీరేం క్లిక్ చేసినా సరే, లాగిన్ మై అకౌంట్ అని క్లిక్ చేసినా అదేం క్లిక్ చేసినా మీరు అందులో ఏం క్లిక్ చేసినా సరే అది మళ్ళీ సర్వర్కి వెళ్తుంది. మళ్ళీ అక్కడ ఏమైనా దానికి సంబంధించి ఏమైనా ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఉంటే మళ్ళీ మీ వెబ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ కుక్కీస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో మీరు సపోజ్ ఒక వీడియో ఓపెన్ చేసి చూసారు, ఒక క్రికెట్కి సంబంధించి వీడియో చూసారు. ఆ వీడియో చూసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ వీడియో చూసేసి క్లోజ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు సజెషన్స్ ఇస్తుంది అనమాట. అంటే మీరు లాస్ట్ టైం ఈ వీడియో చూసారు క్రికెట్కి సంబంధించి, సో ఈ వీడియో కూడా ఉంది మా దగ్గర, ఇది కూడా చూస్తారా అని. కుక్కీస్ అంటే ఏంటంటే ఇది బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ అనమాట. మనం ఏదైతే ఇంట్రెస్ట్గా చూసామో ఆ ఇంట్రెస్ట్కి రిలేటెడ్గా ఉన్న వీడియోస్ అన్ని కుక్కీస్ మనకి డిస్ప్లే చేపిస్తాయి. అంటే అత్తమాటలు మనం ఎత్తుకోక్కర్లేకుండా. ఇప్పుడు సపోజ్ క్రికెట్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది, సో మీరు ఒక వీడియో చూసారు, దాని కింద ఏం చేస్తుందంటే ఇంకో 20-30 వీడియోస్ చూపిస్తుంది. మీరు మళ్ళీ ఒకసారి స్క్రోల్ చేసుకుని ఓకే నాకు ఇది కూడా ఇంట్రెస్ట్ ఉన్నది అని చూసుకుంటే ఆ వీడియో ప్లే చేసుకుంటారు. దీనివల్ల ఏంటంటే మార్కెటింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. లేదు నాకు అసలు నేను వీడియో చూసాను కానీ నెక్స్ట్ దానికి సంబంధించిన సజెషన్స్ నాకు ఏమీ చూపించకూడదు అని మీరు అనుకున్నప్పుడు కుకీస్ క్లియర్ చేసుకుంటారు. అది క్రోమ్లో కూడా మీరు కుకీస్ ఉంటుంది, అక్కడ కూడా క్లియర్ చేసుకుంటారు. మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కుకీస్ ఎలౌ బ్లాక్ అని చూపిస్తుంది. ఎలౌ చేసినప్పుడు ఏముంటుందంటే మీకు ఎప్పుడైనా క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ మీకు కనబడిపోతూ ఉంటాయి అనమాట. సో అది ఎలౌ చేసినప్పుడు మీకు ఆ లింక్స్ కావాలి అని అంటే ఎలౌ కొడతారు, లేదు నాకు ఆ లింక్ వద్దు అని అంటే మాత్రం బ్లాక్ చేస్తారు. ఓకేనా. ఇప్పుడు హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ పంపిస్తారు కదా ఒక చోట నుంచి వేరే చోటకి. అది పంపించినప్పుడు ఏమవుతుందంటే అవి సెక్యూర్గా ఉంటాయా లేదా అనేది ఎలా బేస్ చేసుకుంటాయంటే దాంట్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట, SSL అండ్ TLS అని. SSL అండ్ TLS అనేది ఏంటంటే ఒక సెక్యూర్ లాక్ అనమాట. ఇప్పుడు ఒక కోయాక్సిల్ కేబుల్ ఉంది. కోయాక్సిల్ కేబుల్ అంటే ఏంటంటే కేబుల్ వైర్ ఉంటుంది కదా, ఆ కేబుల్ వైర్లో ఫస్ట్ పైన ఒక లేయర్ ఉంటుంది, అది ఓపెన్ చేయగానే లోపల ఇంకో లేయర్ ఉంటుంది, అది ఓపెన్ చేయగానే లోపల ఇంకో లేయర్ ఉంటుంది, దాని లోపల కండక్టర్ ఉంటుంది. అంటే యాక్చువల్గా సిగ్నల్ వెళ్ళేది అక్కడ. ఆ పైన 3 ఎందుకు వేశారంటే దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే మీరు సెర్చ్ చేసిన వెబ్ పేజ్ మళ్ళీ సర్వర్కి వెళ్ళి అక్కడ నుంచి మీ దగ్గరికి రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ లోపు డేటా అనేది సెక్యూర్గా ఉంచడానికి ఈ TLS SSL అనేవి యూజ్ చేసుకుని డేటా అనేది సెక్యూర్గా ఉంచుతుంది. ఓకేనా. దీంతో ఫస్ట్ మాడ్యూల్ అనేది కంప్లీట్ అయింది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. స్క్రీన్ షేర్ అవుతున్నాను.
అందరూ గూగుల్ ఫామ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నా వాయిస్ స్లోగా వినపడుతుందా? నేను పీపీటీ షేర్ చేస్తానండి. ప్రాబ్లమ్ ఏం లేదు. వాట్సాప్ కాదండి, టెలిగ్రామే. కబీర్ మీకు ఆల్రెడీ తెలుసు కదా! ప్రతిరోజు గూగుల్ ఫామ్‌లో రిజిస్టర్ అవ్వాలండి. అదే మీ అటెండెన్స్. టెలిగ్రామ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.